ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్. దేవా, నిన్ను పిలిచినది నీవు నా చెయ్యి పట్టుకొనుటకు చెయ్యి చాపి ఉండగా ఆ చేతిని చూచి కృతజ్ఞతతో పశ్చాత్తాపంతో నీ చెయ్యి పట్టుకున్నది. ఘోరమైన పాపపు ఊబిలో నేనుండగా, ఎవరు నన్ను విడిపించే స్థితిలో నేను లేకుండగా, నీలాగా ప్రేమించి పైకి తీసే ఉద్దేశంతో ఎవరూ నా దరి చేరని స్థితిలో చెయ్యి పట్టి లేవనెత్తావు. నువ్వు లేవనెత్తినది స్వామి క్షమించుటకు, పాపములను కడిగివేయుటకు, నన్ను దేవునికి బిడ్డగా చేయుటకు, నీకు సొంత స్నేహితునిగా నన్ను అంగీకరించుటకు, నీ మహిమలో చోటిచ్చుటకే కదా స్వామి. దేవా, నీవు నా చెయ్యి పట్టి లేవనెత్తినది స్వామి ఈ లోకములో ఉన్న వాటి కొరకు పరిగెత్తుట కొరకు కాదు, కానీ ఈ లోకములో నేను ఉండిపోతానన్నట్టుగా వాటి కొరకు బెంగపడుటకు మాత్రము కాదు, కానీ నీతో ఉండుట కొరకు, నీతో ఉండుట కొరకు, నీ వెలుగులో ఉండుట కొరకు, నీ నిత్య సంతోషములో ఉండుట కొరకు, నీ నిత్య శాంతిని అనుభవించుట కొరకు, అయ్యా నీ నిత్యము నిన్ను ఆరాధించే ఆ గుంపులో నేను కూడా ఉండుట కొరకు వ్యక్తిగతంగా నా చెయ్యి పట్టుకున్నావు తండ్రి. కనుక నీతో ఉండాలి, నీతో ఉండాలనేదే నా ఆశ, నా ధ్యాస, నా తపన. దేవా, నా కొరకు అన్నీ చేసి పెట్టావు తండ్రి. రక్షణ సిద్ధపరిచావు, పాపక్షమాపణ సిద్ధపరిచావు, పరిశుద్ధత సిద్ధపరిచావు, మహిమ సిద్ధపరిచావు, ఆరోగ్యం సిద్ధపరిచావు, ఆహారం సిద్ధపరిచావు, సమృద్ధి సిద్ధపరిచావు, మనసుకు నెమ్మది సిద్ధపరిచావు. అన్నీ నువ్వు సమకూర్చి ఉంచావు తండ్రి. నేను చేయవలసిందల్లా నా బరువు, నా బాధ్యత, నా బలహీనత, నా దుఃఖం సమస్తము నీ పాద చెంతకు తీసుకురావాలి. నీ దగ్గరే మాకు విశ్రాంతి, నీ దగ్గరే మాకు శాంతి, నీ దగ్గరే మాకు సమాధానం, నీ వలననే మాకు ఆరోగ్యం, నీ వలననే మాకు ఆనందం, అభివృద్ధి, నీ వలననే మాకు సంపూర్ణమైనటువంటి ఫలించే విజయ జీవితం స్వామి. అలాగుండుట కొరకనే మమ్మల్ని ఎన్నుకున్నావు, పేరు పెట్టి పిలుచుకున్నావు, ప్రత్యేకించుకున్నావు. ఇదిగో నీ మందిర ఆవరణలో ఇలాగున నీ సన్నిధిలో అందరము కలిసి నీకు పిల్లలమై ఒక కుటుంబముగా ఆరాధించుటకు ఆదేశమిచ్చి, అలాగే నీ మాట చొప్పున మా మధ్యన ఆత్మస్వరూపంతో నీవు సంచారం చేస్తూ మా స్థితిగతులను ఎరిగిన దేవా, మమ్మల్ని ఆశీర్వదించుతున్నందుకు, ఆశీర్వదించబోతున్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. సాక్ష్యములు చెప్పిన నీ బిడ్డలను దేవా నీలో పసిమొగ్గలుగా ఎదుగుతున్న ఆ పసిబిడ్డలు, సండే స్కూల్ పిల్లలను, పెద్దలను, వృద్ధులను పేరు పేరున పట్టించుకునే దేవుడవు, పేరు పేరున కాపాడే దేవుడవు. ఈరోజు కూడా అలాగ నీ కాపుదలలోనికి మేముండునట్లు నీ రెక్కలను చాపి సమకూర్చుకుంటున్నందుకు వందనాలు. అలాగే నీ సత్యము యొక్క ఆ రెక్కల చాటుకు కూడా మమ్మలను ఆహ్వానించమని అడుగుచు, సాతాను యొక్క ప్రతి భయంకరమైన ఉచ్చును మేము తెలివితో గుర్తించి ఎదిరించి నీవిచ్చిన వాక్యమైన ఖడ్గముతో వాడిని జయించి స్వామి ఎప్పటికప్పుడు నీ అడుగులు అడుగు వేస్తూ నిన్ను విన్నంటిపోయే ఆ కృప మాకు దయచేయమని అడుగుచు, ఆ కృపను ప్రతిరోజు మాకు ఇచ్చుచున్నందుకు నీకు వేలాది కోట్లాది నమస్కారాలు చెల్లిస్తూ నీ మాట కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. బిగ్గరగా దేవుని స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, అందులో కొన్ని వచనాలు చూద్దాం. 1 నుంచి 3 వచనాలు, 11 నుంచి 17 వరకు వచనాలు, అలాగే 22 నుంచి 24 వరకు, దాదాపు 13 వచనాలు. మొత్తం అన్ని చదవచ్చు, అందులో అభ్యంతరాలు ఏమీ లేవు. వాక్యం వింటుండగానే మీరు చదవచ్చు, లేదా వాక్యం అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ మధ్య వచనాలు కూడా మీరు ఒకసారి చదవచ్చు.
ఆ సబ్జెక్ట్ అర్థమవటానికి ఆ వచనాలను అలాగున ప్రత్యేకంగా విడదీయటం జరిగింది. 4వ అధ్యాయం 1, 2, 3 వచనాలు, అలాగే 11 నుంచి 17 వచనం వరకు, అలాగే 22వ వచనం నుంచి 24వ వచనం వరకు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనిని ఒకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెను అని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ ఒక్క నిమిషం ఆగుదామా? ప్రభువును బట్టి ఖైదీ. ఖైదీ అని ఎవరిని అంటారు? ఖైదులో ఉన్న వ్యక్తిని ఖైదీ అంటారు. ఖైదీకి 4 పక్కల గోడలే, హద్దులే, దాటిపోయే ప్రసక్తి లేదు. పోదామనుకుంటే ప్రసక్తి లేదు, ఉండాల్సిందే. ఖైదీ అంటే ఒక రకంగా తనకంటూ, తన ఇష్టానికంటూ ఇంకా స్వేచ్ఛ లేదు. తన ఇష్టం బంధించబడింది, తన ఆలోచనలు బంధించబడ్డాయి. అన్నీ కూడా ఒక బంధకంలో ఉన్నట్టుగా ఖైదీ. ఆ ఖైదే అతనికి సమస్తము. లేఖన ప్రకారం చూస్తే ప్రభువును బట్టి నేను ఖైదీని, అంటే ప్రభువు పెట్టిన హద్దుల్లో ఉండిపోవలసిన వాడిని. ఖైదీ అయిపోయింది. దేవుడు నన్ను తన సువార్త ప్రకటించుట కొరకు ఖైదు చేసేసాడు. నన్ను ఖైదులో పెట్టేసినట్టు, అంటే నన్ను బంధించేశాడు అన్నట్టుగా. ఆ మాట కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ అది తప్ప నేను వేరే పని చెయ్యలేను అన్నట్టు. దేవుని నామానికి స్తోత్రం. ఆ మాట అంటున్నప్పుడు అపొస్తలుడైన పౌలు అతిశయంతో అంటున్నాడా, ఆవేదనతో అంటున్నాడా? ఖైదీ అనగానే ఇబ్బంది కదండి, నష్టం కదండి, కష్టం కదండి, దుఃఖం కదండి, స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండవు కదండి, ఎవరిని కలుసుకునే అవకాశం ఉండదు కదండి. ఆ ఖైదులో పెట్టిన వారు అనుమతిస్తే తప్ప తానంటూ ఎవరిని కలుసుకునే అవకాశం ఉండదు కదండి. దుఃఖకరమే కదా, బాధాకరమే కదా అని అంటే, లోకరీతి ఖైదులను బట్టి చూసినా, మనం అనుకున్న రీతిని బట్టి చూసినా అవునని సమాధానం వస్తుంది. కానీ ఈ మాట అపొస్తలుడైన పౌలు ఆవేదనతోనో, దుఃఖముతోనో, నిరుత్సాహంతో చెప్పటలేదు, సంతోషంతో చెప్తున్నాడు. అదొక గొప్ప భాగ్యముగా చెప్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఒక మాటలో చెప్పాలంటే, ఖైదీ అంటే ఇక నా ఇష్టం ఏమీ లేదు, నన్ను ఖైదులో పెట్టిన ఆయన ఇష్టం. దేవునికి స్తోత్రం. ఎవరినైనా కలుసుకోమంటే కలుసుకోవాలి, ఎవరినైనా చూడమంటే చూడాలి, ఎవరైనా నాతో మాట్లాడటానికి వస్తే ఆయన పర్మిషన్ ఇస్తేనే నేను మాట్లాడగలను అన్నట్టు అన్నమాట. దేవునికి స్తోత్రం. అయినా 1, 2, 3 వచ్చిన మళ్ళీ చదువుదాం. కాబట్టి మీరు విశ్వాసులు సమాధానమను బంధము చేత, రకరకాల బంధాలు ఉంటాయి కదా, సమాధానమను రక్త సంబంధం బంధం, స్నేహ సంబంధం బంధం, పరిచయ సంబంధం బంధం, బంధువులు బంధం, అలాగే ధన సంబంధం, కుల సంబంధం, కుటుంబ సంబంధం. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా సంబంధాలే, బంధాలే. కలిసి దగ్గరగా ఉంచుటకు ఉపయోగించినటువంటి ఒక సామాజికపు కంటికి కనబడినటువంటి తాళ్ళు కట్టి పడేస్తాయి. కొంతమందిని కులం కట్టి పడేస్తుంది, కొంతమందిని జాతి కట్టి పడేస్తుంది, కొంతమందిని ధనం కట్టి పడేస్తుంది. మనము ఒక్కటి అన్నట్టుగా. కానీ విశ్వాసులు ఏ బంధముతో కట్టిపడవేయబడి ఉండాలి? సమాధానం. దేవుని నామానికి స్తోత్రం. దేవునికి మనకు బంధం తెగిపోయింది, దేవునికి మనకు సంబంధం చెడిపోయింది, దేవునికి మనం శత్రువులమైపోయాం. మన అతిక్రమాల వల్ల దేవునికి మనం శత్రువులమైపోయాం. మన అవిధేయత వల్ల, మన పాపం వల్ల దేవునికి మనం దూరస్థులమైపోయాం, శత్రువులమైపోయాం.
దేవుని మీద కాలెత్తే వాళ్ళం అయిపోయాం. నువ్వెంత, నీ శక్తి ఎంత, నీ బలం ఎంత, నీ ఇష్టం నేను ఎందుకు చెయ్యాలి, నా ఇష్టం నా బ్రతుకు అంటూ మనిషి బ్రతుకుతూ దేవునికి శత్రువైపోయాడు. సృష్టి అంతా దేవునికి లోబడుతూ ఉంది. ఆకాశం, భూమి, భూమి మీద ఉన్న సమస్తం కూడా ఆయన అదుపాజ్ఞలలో ఆయన చిత్తానుసారంగానే నడుస్తూ ఉంది. కానీ మనిషి మాత్రము ఆ విషయంలో, ఇష్టం విషయంలో మాత్రము నీ ఇష్టం కాదు నా ఇష్టం, నీకు ఎంత భక్తి కావాలంటే అంత భక్తి చేస్తా, నీకు ఏం కావాలంటే అది ఇస్తా అన్నట్టుగా భక్తి చేసే వారి పరుగులు చూస్తుంటే చాలా తీవ్రంగా ఉంటున్నాయి. కానీ దేవుని ఇష్టం నా ఇష్టం వ్యతిరేకంగా ఉన్నాయి కనుక నేను దేవుని ఇష్టంలోనికి వెళ్ళుట మంచిది అని సందర్భం వచ్చేటప్పటికి మాత్రం మనిషి దేవుని మీద కన్నెర్ర చేస్తున్నాడు. మనిషి దేవునికి వ్యతిరేకముగా తన నుదుటిని ఎగరేస్తున్నాడు. అయితే అలాగున మనం ఉండగా, దేవునికి మనం శత్రువులమై ఉండగా, మనలను దేవునితో సమాధానపరచటానికి, ఇంకా లేఖనం ప్రకారం, ఇంకో లేఖనం ప్రకారం చూడాలంటే మనలను తనతో సమాధానపరచుకోవటానికి ఆ దేవుడే యేసు రూపంలో క్రిందకు వచ్చేసాడు. దేవుని మనకి స్తోత్రం. ఎంచేతంటే ఆయనతో మనకు సమాధానం పడకపోతే మనకు శాంతి ఉండదు, మనకు సమాధానం ఉండదు. అన్నిటికన్నా ముఖ్యంగా మనము చనిపోయిన తర్వాత మన ఆత్మ ఆయన సన్నిధికి చేరదు. కనుక మనము సమాధాన పడుటకు ఇష్టపడటం లేదు. ఒకవేళ ఇష్టపడినా మనలో ఉన్న పాపము ఆయనతో సమాధాన పడనివ్వకుండా అడ్డుకుంటా ఉంది. కనుక అలాగున వారు సమాధానము లేకుండా తనతో ఉన్నట్లయితే నిత్య నరకమునకు పోతారు. కనుక ఎలాగోలాగా ఏదో విధముగా తన ప్రజలను తన సొంతం చేసుకోవటానికి, తనతో సమాధానపరచుకోవటానికి అవసరమైనటువంటి వెల మానవ జాతి చెల్లించాల్సి ఉన్నా ఆ వెల చెల్లించుటకు కూడా తానే సిద్ధపడి కిందకు వచ్చి తానే ఆ వెల చెల్లించి మనలను తనతో సమాధానపరుచుకున్నాడు. ఈ సమాధానం అనే బంధం చాలా బలమైనది, పవిత్రమైనది, ఉన్నతమైనది. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ బంధమైనా, అసలు ఏ బంధం తెంచుకోకూడదు. చెడ్డ స్నేహ బంధాలు తెంచేసుకోవాలి, చెడ్డ అలవాట్లతో బంధం తెంచేసుకోవాలి, చెడు స్థలాలకు పోవటం మనం తెంచేసుకోవాలి, మంచి స్నేహితులతో బంధం కలుపుకోవాలి. ఏదేమైనా స్నేహ బంధాలు తెగిపోవచ్చు, బంధుత్వ బంధాలు తెగిపోవచ్చు, అమ్మ నాన్నల బంధాలు కూడా ఏమో తెగిపోయే పరిస్థితులు రావచ్చు. కానీ ఈ దేవునితో ఉన్న సంబంధం, సమాధానపరచబడిన సంబంధం, అందులోనూ ఆయనే మనుష్య రూపంలో వచ్చి తన అమూల్యమైన రక్తాన్ని చిందించి మనలను తమతో సమాధానపరచుకున్నటకు తాను హింస పొంది ఘోరమైనటువంటి వేదనతో శిలువ మీద వేళ్లాడిన ఆ రీతిని బట్టి చూస్తే ఈ సమాధాన సంబంధాన్ని అస్సలు మనం తెంచుకునే ప్రసక్తి లేదు. అలా తెంచేసుకునేటటువంటి విశ్వాసి అస్సలు విశ్వాసే కాదు, వాడు సాతానుడి చేత పట్టబడిపోయాడు అని తెలిసిపోతుంది. అందుకే మనలను ప్రభుతో పట్టి బంధించి ఉంచేది, మనలను కూడా ఒక సహవాసముగా పట్టి కట్టి నిలబెట్టి ముందుకు సాగేలాగా చేసేది బంధం, సమాధాన బంధం. ఆ సమాధాన బంధమునకు ఆధారము ప్రేమ. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు సమాధానము అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యం, మనము నీవు నేను ఐక్యంగా ఉండాలని అనుకున్నా అది మనం కలగజేసుకుని ఐక్యం అనుకోండి. కష్టాలు రానంతసేపు ఐక్యం, మనసులు కలిసినంతసేపు ఐక్యం, మాట కలిసినంతసేపు ఐక్యం, అవసరాలు కలిసినంతసేపు ఐక్యం, అంతే కదా. ఆ తర్వాత ఎప్పటికప్పుడు నువ్వేంటి నానేంటి నీతో నేను ఎందుకు కలిసి ఉండాలి అన్నట్టుగా చక్క మనము కలుపుకునే ఐక్యాలు, ఈవెన్ దేవునితో కూడా మనము కలిసి ఉండాలని మనం చేసే ప్రయత్నాలు చాలా బలహీనమైనవి. ఎంత పట్టుదలతో చేసినా ఆ పట్టుదలతో చేసేటటువంటి ఆ ప్రయత్నం కూడా లేఖనం చెప్తుంది బలహీనం. కనుక ఆ ఐక్యత కొరకు మనం ప్రయాసపడేటటువంటి ప్రయత్నం బలమైనదిగా ఉండాలంటే ఆత్మ మనకు సహాయం చేయాలి. దేవుని మనకి స్తోత్రం. అందుకనే ఆత్మ, పరమాత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధుడైన పరిశుద్ధాత్మ కలగ చేసే ఐక్యం ఇది. ఏ కులంలో నుంచి వచ్చారో, ఎలాంటి కుటుంబాల్లో నుంచి వచ్చారో, ఏ గ్రామాల నుంచి వచ్చారో,
ఎలాంటి అలవాట్లతో వచ్చారో. అవును కదా, మనం అందరం ఒక తల్లి బిడ్డలం కాదు కదా, ఒక అలవాట్లతో వచ్చిన వాళ్ళం కాదు కదా, ఒక సాంప్రదాయాలు ఎదిగిన వాళ్ళం కాదు కదా, ఒక స్కూల్లో చదువుకున్న వాళ్ళం కాదు కదా, అసలు పరిచయస్తులమే కాదు కదా. కానీ ఏది మనల్ని ఇక్కడ తీసుకొచ్చింది? అందరం ఒక తండ్రి బిడ్డలంగా ఎలా కూర్చుంటున్నామో, ఎలా మాట్లాడుకుంటున్నామో, ఎలా బాగున్నారు అనుకుంటున్నాము. ఎవరికైనా బాగోకపోతే ఎలా పరిగెత్తుకెళ్ళి అయ్యో నీకు బాగోలేదా ఏంటి, ఏం చేద్దాము అని ఎందుకు పరిగెత్తుతున్నామంటే, ఇది మనము బస్ స్టాండ్లో కలిస్తే కలుపుకునే సంబంధం కాదు. ఇది పెళ్లిలో పరిచయం అయితే అలా పరిచయాలు పెంచుకున్న బంధం కాదు. ఇది దేవుడు, ఆత్మదేవుడే మనలను ఈ సమాధానం అనే బంధంతో బంధించేశాడు, కుటుంబంగా చేసేసాడు. దేవుని మనకి స్తోత్రం. ఇది దేవుడు కలగజేసిన, దేవుడు నిర్మించుకుంటున్న కుటుంబం, దేవుడు పోగేసుకుంటున్న ఆయన కుటుంబ సభ్యులు. మనమందరము దేవుని పిల్లలం, దేవుని ప్రేమ చేత పట్టబడిన వాళ్ళం. దేవుని ప్రేమ మనలో దేవుడు నింపగా, ఆ ప్రేమతో దేవుణ్ణి ప్రేమిస్తూ, ఆ ప్రేమతో దేవుని పిల్లలను ప్రేమిస్తూ, నాలాగే దేవుడు వారిని కూడా ప్రేమించాడు కనుక వారు కూడా దేవుని పిల్లలే కనుక వారిని కూడా నేను ఆ ప్రేమతో ప్రేమించాలనే తాత్పర్యంతో, అలాంటి సమాధానంతో, అలాంటి ఏకత్వంతో మనం ఉండాలి. ఐకమత్యాన్ని కాపాడుకొనొచ్చు. కాపాడుకోకపోతే ఏమవుతుంది? ఇదేమైనా వెండా, బంగారమా? ఇదేమైనా వజ్రమా, వైడూర్యమా? ఇదేమైనా గొప్ప విలువైనదా? విలువైనది కాకపోతే ఆత్మదేవుడి మాట ఎందుకు రాస్తారు? కాపాడుకో, కాపాడుకో, కాపాడుకో. ఏంటి కాపాడుకోవటం అంటే? విలువైనది కనుకే. అది నష్టపోతే ఏదో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి కనుకనే. ఈ సమాధానం కాపాడుకోకపోతే, ఈ సంబంధం కాపాడుకోకపోతే, ఆస్తిపరంగా మనం నష్టపోకపోవచ్చు, ఆరోగ్యపరంగా కూడా ఒకవేళ నష్టమేమి రాకుండా మనకు ఉండొచ్చు, లోకరీతిగా మనం బ్రతికేసేయచ్చు. కానీ దేవునితో సంబంధ విషయంలో, దేవుని ఆశీర్వాదాలు సొంతం చేసుకునే విషయంలో, దేవుని శాంతి సమాధానములను అనుదినము అనుభవంలోనికి మనం తెచ్చుకుంటూ ఆనందపడే విషయంలో మాత్రం తీవ్రమైన నష్టం జరుగుతుంది. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఐక్యతను కాపాడుకోవాలి. కాపాడుకుంటే అది నిలుచుంటుంది, కాపాడుకోకపోతే అది పలచన అవుతుంది, ఇంకా పలచన అవుతుంది, ఇంకా పలచన అవుతుంది. ఒక నష్టకరమైన సమయంలో, దుఃఖకరమైన సమయంలో అది తెగిపోతుంది. దేవుడు అంటున్నాడు, ఈ సంబంధాన్ని, ఈ కుటుంబ వ్యవస్థను, ఈ ప్రేమను మీరు కాపాడుకోవాలి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఆరోగ్యకరమైన విశ్వాసము, ఆరోగ్యకరమైన బోధ ద్వారా ఆరోగ్యకరమైన విశ్వాసం వస్తుంది. అలాంటి బోధ విన్న విశ్వాసి ఆరోగ్యకరమైన విశ్వాసంతో ఆరోగ్యకరంగా దేవునిని వెంబడిస్తాడు అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ, ఈ ప్రత్యేకమైనటువంటి అంశాలను ముగింపుగా, అంటే ఈ సబ్జెక్టు ఈ వారంతో ముగించుకోవటానికి మనం ప్రయత్నించేద్దాం. పరిశుద్ధాత్మ చిత్తమైతే, దేవుని చిత్తమైతే మరలా దేవుడు ధ్యానించబడినప్పుడు మరిన్ని కోణాల్లో నుంచి అవి చూడటానికి మనం ప్రయత్నించేద్దాం. గడిచిన 6-7 వారాలుగా ఆరోగ్యకరమైన విశ్వాసి, ఆరోగ్యకరమైన విశ్వాసం, ఆరోగ్యకరమైన బోధ, మంద, ఆయన పిల్లలు, ఆయన కాపరి, ఇలాగ అనుకుంటూ ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. కనుక ఇక్కడ వాక్యం ప్రకారం చూస్తే మనం ఆరోగ్యకరమైన విశ్వాసంతో ఆరోగ్యకరమైన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తూ దేవునిలో, దేవుని చేత బంధించబడి ముందుకు సాగాలి అంటే, దేవుడు ఆత్మ మనకు కలిగించిన, ఆత్మ మనలను కలిపాడు, ఆత్మ మనలను కట్టాడు, ఆత్మ మనలను బంధువులుగా చేసేసాడు, ఆత్మ మనలను ఆత్మ సంబంధులుగా చేశాడు. ఎక్కడో ఆ ఊరివారు, ఇక్కడో ఈ ఊరు వారు కలిశారు. పెండ్లు అనుకోండి, కలిశారు. వెంటనే ఏమైంది? బంధువులయ్యారు. దేవుని మనకి స్తోత్రం. పెండ్లి ద్వారా సంబంధులు అయ్యారు, బంధువులయ్యారు, ఆత్మ బంధువులయ్యారు. అప్పటి నుంచి వీరికి కష్టం వస్తే వీరు పరిగెడతారు, వారికి కష్టం వస్తే వీరు పరిగెడతారు. ఎవరికి వారే శుభములు చెప్పుకుంటారు, ఎవరికి వారే వారి కష్ట సుఖాలను ఎంక్వైరీ చేసుకుంటారు. ఎవరికి నష్టం కష్టం వచ్చినా ఏం పర్వాలేదు, మేము ఉన్నాము అనుకుంటారు. లోక సంబంధంగా ఆ పెండ్లి ద్వారా ముక్కు తెలియని కుటుంబాలు దగ్గరవుతున్నాయి. ఇలాగున యేసు మనలను ఒక సహవాసంగా, దేవుని కుటుంబంగా, దేవుని పిల్లలుగా ఆయనే పెట్టాడు గనక, ఈ బంధం ఆయన ద్వారా బంధమైంది కనుక
ఇది పెండ్లి బంధం కన్నా, స్నేహబంధం కన్నా, బంధువుల బంధం కన్నా, ఒకే చోట ఒకే ఆఫీసులో పనిచేస్తున్న కొలీగ్స్ అనే బంధం కన్నా చాలా ఘనమైన, విలువైన, పవిత్రమైన బంధం. దేవునామానికి స్తోత్రం. ఇట్ ఈస్ ఏ హోలీ రిలేషన్షిప్. చాలా పవిత్రమైన బంధం ఇది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఉద్దేశాలు పరిశుద్ధం, ఆయన ఆలోచనలు పరిశుద్ధం, ఆయన మనల్ని ఒక చోట సమకూర్చుట పరిశుద్ధం. అందులో ఆయన చెప్తున్నారు, మీరందరూ పరిశుద్ధులైన నా పిల్లలు, మీరందరూ పరిశుద్ధులుగా ఉండుట కొరకు, పరిశుద్ధుడైన నేను మీకు తండ్రిగా ఉండుట కొరకు ఇష్టపడి నా దగ్గర ఉండి నా పెంపకంలో మీరు ఎదగండి అని చెప్తున్నటువంటి దేవుని ఉద్దేశం. కాబట్టి ఐక్యతను కాపాడుకోవాలి. ఐక్యతను కాపాడకపోతే దాన్ని చెడగొట్టేవాడు ఉంటాడు. దేవుడు కలిపేవాడైతే శత్రువు దాన్ని వెడగొట్టేవాడు. దేవుడు ప్రేమతో దగ్గర తీసుకొచ్చేవాడైతే శత్రువు ద్వేషంతో దూరం చేస్తాడు. ఎప్పుడైనా మనలో ఒక రకమైన పగ, ద్వేషము, ఒక రకమైన ఆయాసము కొంచెం 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 డెవలప్ అవుతుంది అనుకోండి, ఒకవేళ అది కూడా తోటి విశ్వాసాల మీద అవుతుంది అనుకోండి, మనం వెంటనే అటెన్షన్లోకి వచ్చేయాలి, మనం వెంటనే మెలకులోకి వచ్చేసేయాలి, మనం వెంటనే కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదే దేవుని జ్ఞానం. నాలో ఎందుకింత ద్వేషం పెరుగుతూ ఉంది, నాలో ఎందుకింత పగ పెరుగుతూ ఉంది, నాలో ఏంటి ఆ తోటి సహోదరుని విషయంలో ఇలాంటి వ్యతిరేకత వస్తూ ఉంది. దేవుని లైన్ కాదు కదా ఇది. దేవుని లైన్ కాకపోతే మిగిలింది ఏ లైన్ ఉంది? అపవాది లైన్ కదా. అంటే అపవాది ట్రాప్లోకి నేను వెళుతున్నానా? అపవాది ట్రాప్లోకి వెళితే నాకు లాభం కాదు, నష్టమే కదా. కనుక దేవుడు లాభమైన మార్గంలో వెళ్ళమంటున్నాడు కనుక వెంటనే దేన్ని నేను కట్ చేయాలి, సమాధానపడాలి, సమాధానకరమైన మనసుతో నేను ఉండాలి అని మనం మారు మనసు పొంది అటెన్షన్లోకి రావాలి, కాపాడుకోవాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఊళ్ళో దొంగలు పడ్డారు, జాగ్రత్త అని ప్రకటన వచ్చినా, ఇరుగు పొరుగు చెప్తున్నా, ఎలా కాపాడుకుంటాను చెప్పండి? లైట్లెస్ ఉంచుతామా? కావచ్చు. కానీ ఎప్పటికప్పుడు మనము నిద్రపోతాము, లేదా మనము వేరే పని మీద ఉంటాము అని తెలిసినప్పుడు తెరవబడిన తలుపులన్నీ కూడా మూసేసుకుంటాం. తలుపులు మూసేసి ఉన్నాయని తెలిసినా సరే గడపడిందో లేదో చూసుకుంటాం. దేవునికి స్తోత్రం. అన్ని తలుపులు వేసానో లేదో చూసుకుంటాం, ఆ తలుపులకు గడై పెట్టానో లేదో చూసుకుంటాం. ఎందుకంటే దుష్టుడు ఏదో రీతిలో లోపలికి వస్తాడు, అందులో సందేహం లేదు. అలాగున మనం ఈ దాన సంబంధమైన బంధము ఆత్మ కలగజేశాడు గనక, ఈ ఐక్యతను ఆత్మ ఇచ్చాడు గనక, ఆత్మ ఇచ్చిన ఐక్యతను కాపాడుకొని ఆయనను గౌరవించాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవును కదా, దేవునిని గౌరవించటమే మన బాధ్యత. అల్టిమేట్ డ్యూటీ ఆఫ్ ద చర్చ్, అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పిల్లల యొక్క ఒకే ఒక ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత, విధి సంఘానిది ఏంటంటే ఆయనను సంతోషపరచుట, ఆయన చిత్తము చేయుట, ఆయన చిత్తానుసారముగా ఉండుట. అదే కదా పాట పాడుకున్నాం, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపన. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సంఘం దాకా వచ్చే ముందు ఈ సమాధానం అనేది ఇంటిలో కూడా ఉండాలి, ఇంటిలో ప్రారంభం అవ్వాలి. ఇంటిలో భార్యాభర్త విశ్వాసే కావచ్చు, పిల్లలు తల్లి తండ్రి విశ్వాసే కావచ్చు, అత్త మామ తల్లి తండ్రి పిల్లలు విశ్వాసాలే కావచ్చు. లేఖనం ప్రకారం చూస్తే ఆ ఇల్లు, ఆ వాకిలి, ఆ వాతావరణం లేకుండా ఉందనుకోండి, ఇది నా వల్ల కాదు అనేటటువంటిది నా మనస్సాక్షి నాకు నెమ్మదినిచ్చిన, అందరితో నేను సమాధానంగా ఉంటున్నాను అనే ఒక హామీ లేఖనం ద్వారా మనస్సాక్షి నాకు నెమ్మదినిచ్చిన, ఆ ఇంటి మనశ్శాంతి కొరకు మనము ప్రార్థన చేయాల్సిందే. దేవునికి స్తోత్రం. అవసరమైతే ఉపవాసం ఉండి ఆ బంధాన్ని, ఆ సమాధానాన్ని చెడగొడుతూ ఉచ్చులు వేస్తున్న అపవాది క్రియలు లయమయ్యేలాగున మనం ఉపవాసం ఉండి ప్రార్థన ఆత్మశక్తితో చేయాల్సిందే. దేవుని మనకి స్తోత్రం. కాబట్టి
మీరు ఆరోగ్యకరమైన విశ్వాసంతో ఉండాలి కనుక, ఆరోగ్యకరమైన విశ్వాసులుగా ఉండాలి కనుక, ఆరోగ్యకరమైన ఆధ్యాత్మిక జీవితం మీరు జీవించాలి కనుక, మీరు సమాధానము అను బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. ఒక ఊర్లో పంచాయతీ అంటే ఎన్నుకున్న పంచాయతీ కాదు, ఏదో గొడవ వచ్చింది. ఇరుగు పొరుగు వీధి వాది ఎక్కడో ఆస్తి దగ్గర, ఆదాయం దగ్గర, మాట తప్పటం దగ్గర ఏదో వివాదం వచ్చింది. ఆ ఊరికి పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారు, చాలా గౌరవమైన వ్యక్తి. అందరూ ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయన వెళ్ళినప్పుడు ఆయన ఈ ఇరు పార్టీలను కూడా ఏం చేస్తాడు? సమాధానపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి ఆయన మాట లేదా ఆయన జడ్జిమెంట్ లేదా ఆయన ఆదేశం, ఆయన నిర్ణయం, మీ నిర్ణయమే మా నిర్ణయం అంటే మేము ఏం చెప్తే మేము అలాగ ఉంటామండి అని ఈ ఇద్దరు వెళ్ళారు. ఆయన అలాగే నిర్ణయం చెప్పాడు, అలాగే ఉంటామండి అన్నారు. ఆ నిర్ణయము ఒక వ్యక్తికి కొంచెం లాభం కావచ్చు, మరొక వ్యక్తికి అది నష్టం కావచ్చు. అయినా సరే వాళ్ళు ఏం చేస్తారు? ఈ వ్యక్తి అరే ఇలా తీర్పు చెప్పారు ఈయన అని అనుకుని కాస్త నొచ్చుకున్నా, ఈ తీర్పు చెప్పిన ఆయన మీద ఉన్న గౌరవాన్ని బట్టి ఏం చేస్తారు చెప్పండి? సంతోషంగా స్వీకరించి ఆ వ్యక్తితో సమాధాన పడిపోతాడు. దేవుని మనకి స్తోత్రం. తనకు కాస్త నష్టం కలిగిన, తన పక్షంగా అయ్యో మాట చెప్పలేదే అనేటటువంటి ఒక భావన తన మనసులో ఉన్న, ఆ మాట చెప్పిన వ్యక్తి ఆ ఉన్నత స్థితి, ఆయన జ్ఞానం, ఆయన ఘనతను బట్టి ఈ నొచ్చుకోవటం ఉండదు, కలిసిపోతారంతే. ఏరా ఇలాంటి న్యాయం దొరికింది నీకు అని పక్కవారన్నా, ఆయనను బట్టి, ఆయన కలిపిన బంధాన్ని బట్టి, ఆయనను గౌరవించుట నాకు మంచిది. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆత్మ కలిగించే ఐక్యతను ఎందుకు నేను పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి చెప్తున్నానంటే, ఇది మనుషులు కలిపిన బంధం కాదు, ఇది స్నేహితులు కలిపిన బంధం కాదు, ఎవరు ఒక అధికారి చేతులు కత్తి పట్టుకొచ్చి మీరు కలుస్తారా లేదా కలవకపోతే అని భయపెట్టి పెట్టిన బంధం కాదు. ఇది పరమ నుంచి పరమైన పరిశుద్ధుడిని దేవుడి దిగువచ్చి తన ప్రాణం పెట్టి రక్తం కార్చి కలిపిన ప్రేమ బంధం. అంతటి ఘనుడు, అంతటి పరిశుద్ధుడు, అంతటి మహాదేవుడు తనతో నన్ను సమాధానపరచుకోవటానికి, నేను అందరితోనూ సమాధానంగా ఉండాలని ఆ రుజువును నా ముందు పెడుతూ ఇంత త్యాగం చేస్తే, మట్టినైనా నేను, కుండనైనా నేను, ఏమంటే నీటి బుడగనైనా నేను, గడ్డి పరకలాంటి నేను ఆయనను గౌరవించొద్దా? ఆయన నాకు ఇచ్చిన సమాధానాన్ని నేను కాపాడుకోవద్దా? దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కనుక మీరు సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు, కాపాడుకోవాలి. కాపాడుకొనుట యందు ఏముండాలి? శ్రద్ధ. ఆరోగ్య విషయంలో శ్రద్ధ, వాకిలి శుభ్రం విషయంలో శ్రద్ధ, మన టాలెంట్ విషయంలో శ్రద్ధ. పాటలు పాడేవాళ్ళు నా గొంతు పాడవకూడదు, అందంగా ఉండేవారు అందంతోనే ఆదాయం సంపాదించేవారు మోడల్స్ అంటారు కదా బ్యూటీ కాంటెక్స్ట్లో. అందం కాపాడుకోవటంలో శ్రద్ధ, పదవి కాపాడుకోవటంలో శ్రద్ధ, వాకిలి శుభ్రం కాపాడుకోవటంలో శ్రద్ధ, గౌరవం, పేరు, పరువు, ప్రతిష్టలు కాపాడుకోవటంలో శ్రద్ధ. అవును కదా? అవి ఎంతవరకు శ్రద్ధగా ఉండాలో ఏదో అవన్నీ పక్కకు పెట్టినా, దేవుడు కలిగించిన ఈ కుటుంబము అనే ఈ ఐక్యతను, దేవుని పిల్లలము అనే ఈ ఐక్యతను, యేసుక్రీస్తు శరీరమై ఉన్నాము, ఆయన శరీరంలో మనం అందరం కూడా అవయవములుగా అమర్చబడిన వారము అనేటటువంటి ఈ ఐక్యతను కాపాడుకొనుట యందు మనం చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని మనకి స్తోత్రం. ఈ కాపాడుకొనుట యందు ఐక్యతను పాడు చేసే ప్రయత్నాలు, ఐక్యతను పాడు చేసేటటువంటి సందర్భాలు, ఐక్యతను పాడు చేసేటటువంటి బయట నుంచి వచ్చే బ్యాక్టీరియాలు, ఆ వైరస్లు, వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. పాత నిబంధనలో లేవి కాండంలో ఉంది, ద్వితీయోపదేశ కాండంలో కూడా మనం చూస్తాము. బ్యాక్ బైటింగ్ అంటారు, చాడీలు చెప్పుట.
చాడీలు చెప్పుట. దానికి క్రొత్త నిబంధన ప్రకారం చూస్తే ఉదాహరణకి ఏం పని పాట లేకుండా ముచ్చట్లు అంటాం కదా, ముచ్చట్లు, ఊరికి కబుర్లు. ముచ్చట్లు అంటే ఆ ముచ్చట్ల వెనక ఎవరికి లాభం ఉండదు, ఆ ముచ్చట్ల వెనక ఎవరికీ ప్రయోజనం ఉండదు, ఆ ముచ్చట్ల వెనక మనకేది ఆస్తి కలిసి రాదు, ఆ ముచ్చట్ల వెనక మనకు ఆరోగ్యం కూడా రాదు, ఆ ముచ్చట్ల వెనక ఎవరికి కూడా ఆరోగ్యం రాదు. ముచ్చట్లు అంటే ఎందుకు పనికిరాని కబుర్లు. చివరికి ఏ మూలకు తీసుకెళ్ళాలంటే ముసలమ్మ ముచ్చట్లు. ముసలమ్మని ఎందుకన్నారు అంటే ముసలోళ్ళే ముచ్చట్లు పెట్టుకుంటారు అంటే ఇంట్లో ఉన్న పెద్దోళ్ళందరూ పని పాట చక్క పెట్టుకుంటారు కనుక ఇంక వాళ్ళకి పని పాట ఏముండదు కదా. చిన్నది పెద్ద వయసు కనుక శరీర దారుఢ్యం లేదు కనుక పెడితే తింటారు, కాసేపు కూర్చుంటారు, ఓపుకుంటే కొంచెం సహాయం చేస్తారు కనుక ఇక ఖాళీగా తీరికగా ఉంటారు కనుక ముసలమ్మ ముచ్చట్లని పేరు. దేవునికి స్తోత్రం. మరలా ఈ ఉదయం చెప్తున్నాను, నేను మాట్లాడే మాటలు ముచ్చట్ల. ఈ మాటలు మాట్లాడుట వల్ల నాకేంటి లాభం? ఈ మాటలు మాట్లాడుట వల్ల నాకేమైనా ఆరోగ్యమా? ఈ మాటలు మాట్లాడుట వల్ల నాకేమైనా ఆధ్యాత్మికంగా దేవుడు ఒక కిరీటం పెడతాడా? లేదు ఈ మాటలు మాట్లాడటం వల్ల వ్యక్తులను బట్టి కానీ, స్థలాలను బట్టి కానీ, కుటుంబాలను బట్టి కానీ మనం మాట్లాడటం వల్ల వాళ్ళకేమైనా ప్రయోజనమా? వాళ్ళకేమైనా ఆరోగ్యం వస్తుందా? వాళ్ళకేమైనా దేవుడు బహుమానాలు ఇస్తారంటే ఎక్కడ కూడా టిక్కుపడదు. వెంటనే దేవుడు అంటాడు, అవి మానేసేయండి అంటాడు. దేవుని మానికి స్తోత్రం. కాపాడుకోవటం అంటే ఏంటి? శ్రద్ధ అంటే ఏంటి? ఇది శ్రద్ధ అనేటప్పటికీ స్కానింగ్ అన్నమాట. శ్రద్ధ అంటే ఏంటంటే ఏది మాన్యమైనదో, ఏది ఉత్తమమైనదో, ఏది ఘనమైనదో మీరు గుర్తెరిగి స్కానింగ్, అదే శ్రద్ధ. దేవుని మానికి స్తోత్రం. ఇలాగ మాట్లాడుట వలన, ఇలాగ వినుట వలన, ఇలాగ మాట్లాడే వారికి నేను అనుమతిచ్చుట వలన వాళ్ళ మాటలు చెప్తుంటే మాటల యందు నేను ఆనందిస్తూ వారికి ఆతిథ్యం ఇస్తూ ఉంటే వాళ్ళు ఇంకా మాటలు చెప్పుకుపోతారు. అవకాశం మనం ఇవ్వకూడదు. దైవజనులు సామాన్యంగా చెప్పే మాట ఏంటంటే, ఎవరైనా అలాంటి మాటలు మనకు చెప్తుంటే ఆ మాటలు చెప్పనిచ్చిన తర్వాత కాదు, చెప్పుతుండగా ఒక్క నిమిషం ఆఫ్ చేసి దైవజనులు స్టాన్లీ గారు చెప్తారు ఈ మాట. ఏమనంటే, సరే అలాగే చెప్దిగను, ఒక్క నిమిషం నువ్వు చెప్పేవన్నీ నేను వింటాను. ఒక్క విషయం ఏంటంటే, ఇవి నాకు నువ్వు చెప్పటం వల్ల, ఇవి నువ్వు నాకు చెప్పటం వల్ల నాకేమైనా దీవెన, నా లాభం వస్తుందా? ఒకటి, నాకేదైనా లాభము, దీవెన, ఆధ్యాత్మికంగా నేను బలపడతానంటే నీ మాటలు వింటా. ఒకవేళ ఈ మాటలు నాకు చెప్పటం వల్ల నీకేమైనా లాభమో, నీకేమైనా దీవెన, నీకేమైనా ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి ఉంటుందా? అప్పుడు వింటాను, నీ డెవలప్మెంట్ కోసం. లేదా ఏ స్థలం గురించి, ఏ వ్యక్తుల గురించి విస్తారంగా చెప్పాలని ప్రారంభించావో, ఇలాగ నువ్వు నాకు ఆ విషయాలు చెప్పటం వల్ల వాళ్ళకేమైనా లాభమా? వాళ్ళు దేవుని పిల్లలైతే ఇంకా ప్రత్యేకంగా ఆలోచించేయాలి. వాళ్ళకేమైనా ప్రయోజనమా? వాళ్ళకేమైనా ఆరోగ్యమా? లేకపోతే వాళ్ళని ఏమైనా దేవుడు దీవిస్తాడా? అది లేదు. ఎందుకు మనకు? ఒకవేళ మనసు నొచ్చుకున్నా, ఒకవేళ చెప్పాలనుకున్నా ఏమీ చెప్పొద్దు. ముందు దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దాం. ఓకే, 2 నిమిషాలు. దేవుని మానికి స్తోత్రం. వినుటకు చెవి కోసుకునే కొలది చెప్పేవారు పెరుగుతూనే ఉంటారు. మనం వినటానికి ఆసక్తి చూపించుకునే కొలది చెప్పేవారి సంఖ్య పెరిగిపోతుంది. ఆ చెప్పేవారు చెబుతూ ఉంటే వినేవారు కూర్చో, వెళ్ళిపోవద్దు, టీ తాగుతావా, టిఫిన్ తింటావా అని ఆతిథ్యం కూడా ఉంచారనుకోండి, ఉంచుతూ ఉన్నారనుకోండి, అవతల వ్యక్తి తెలుస్తుంది, ఆహా ఈ మాటల వల్ల ఈ వ్యక్తి ఇలాగ నాకు ఆతిథ్యం ఇస్తున్నారు, ఈ మాటల యందు ఇష్టపడుతున్నారు కనుక అని. తర్వాత ఏది అలవాటుగా మార్చుకుంటారు? అంతకుముందు ఉన్న మాటే చెప్తారేమో కానీ ఈ ఆతిథ్యాలు ఇచ్చి కూర్చోబెట్టి ఆ మాటలు వినటం వల్ల ఆ చెప్పే వ్యక్తి లేని మాటలు చెప్పటం ప్రారంభిస్తాడు. ఒకవేళ ఉన్న మాటకు కూడా రంగులద్ది చెప్పటానికి ఇష్టపడతాడు. ఇది ప్రమాదమని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. దేవుని మనకి స్తోత్రం. ఇది అన్యజనులు చేసే పని, ఇది అన్యజనులకు అలవాటైపోయిన పని, ఇది అన్యజనులకు పెద్ద తప్పు కాని పని. కానీ దేవుడు అంటున్నాడు, మీరు అలాగునా ఉండొద్దు. ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై
ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా. దేవుని నామానికి స్తోత్రం. అబ్బాయి అమ్మాయిలాగా, అమ్మాయి అబ్బాయిలాగా. పెండ్లవ్వక ముందు కన్యక, ఆ తర్వాత ఒక ఇంటికి కోడలయ్యింది. తగినట్టుగా అన్న మాట గురించి ఉదాహరణలు. అమ్మాయి అమ్మాయి ఉండే దానికి తగినట్టుగా ఉండాలి, అబ్బాయి అబ్బాయికి తగినట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చదువుకున్నవాడు తను సంపాదించిన జ్ఞానానికి తగినట్టుగా బ్రతకాలి. అలాగే అంతకుముందు కన్యకగా ఉన్నామే, అంతకుముందు ఇంటిలో ఉన్నటువంటి ఒక కుర్రవాడు యవ్వనస్తుడు పెళ్ళయిన తర్వాత ఒక ఇంటి కోడలకు తగినట్టుగా, ఒక ఇంటికి అల్లుడకు తగినట్టుగా, దానికి తగినట్టుగా ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. మనం దేనికి తగినట్టుగా ఉండాలి? దేవునికి పిల్లలము, దానికి తగినట్టుగా ఉండాలి. దేవునిని పోలికకు తగినట్టుగా ఉండాలి. దేవుని చిత్తమును ఎరిగిన వారమైనట్టుగా మనము ఉండాలి. ఇక్కడ చూస్తే దేవుడు నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు, రక్షణ పొందుటకు పిలిచాడు, పాపము క్షమించుటకు పిలిచాడు, తన మహిమలో చోటిచ్చుటకు పిలిచాడు. దేవుని నామానికి స్తోత్రం. ఆ తర్వాత మనలను పరిశుద్ధులుగా ఉండుట కొరకు పిలిచాడు. ఆయన మనలను సమాధానంగా ఉండుట కొరకు ప్రేమ కలిగి జీవించటానికి పిలిచాడు. ఆ పిలుపునకు తగినట్టుగా. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఒక అతనికి అపాయింట్మెంట్ వచ్చింది గుమస్తాగా, మరొక ఆయనకి అపాయింట్మెంట్ వచ్చింది మేనేజర్గా. పిలుపు, అపాయింట్మెంట్. అవును కదా? ఆహ్వానించబడ్డారు, ఎన్నుకోబడ్డారు, హోదా ఇవ్వబడింది. తగినట్టుగానే వాళ్ళు ఉండాలి. గుమస్తాకు తగినట్టుగానే ఆ డ్యూటీలు, అలాగే మేనేజర్ తగినట్టుగానే ఆ డ్యూటీలు. దేవునిలో దేవుడు మనము పిలిచాడు కనుక ఆ పిలుపుకు తగినట్టుగా మనము ఆ డ్యూటీ జీవించాలి. దేవుని నామానికి స్తోత్రం. కనుక ఈ విషయంలో ఏముండాలట? శ్రద్ధ ఉండాలి. ఆ పిలుపునకు తగినట్టుగా జీవించటం విషయంలో మీరు కాపాడుకోవాలి. శ్రద్ధ ఉండాలి, దాని మీద కొంచెం మనసు పెట్టాలి. ఎలా భక్తి చేసినా పర్లేదు, ఎలా ప్రార్థన చేసినా పర్లేదు, ఏమో యేసు భక్తి ఏం చేసేసినా దేవుడు స్వేచ్ఛ ఇవ్వటం మంచిదే. దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు, ఇరుకులేమీ లేకుండా చేశాడు, ఇబ్బందులేమీ లేకుండా చేశాడు. స్వేచ్ఛనిచ్చాడు అని చెప్పేసి ఆయన గౌరవించటంలో మనము, ఆయనను ఘనపరచటంలో మనము ఏ స్వేచ్ఛ కలిగిన వారము? ఎంతసేపైనా ఆరాధన చేయొచ్చు, ఎంతసేపైనా ఆయన స్తుతించవచ్చు, ఎంతసేపైనా మహాదేవునితో మాట్లాడచ్చు. ఆ స్వేచ్ఛ ఉంది కదా తప్ప ఎంతసేపైనా లోకంలో ఉండొచ్చు, ఎంతసేపైనా లోకంతో చట్టపట్టలు వేయచ్చు, ఎంతసేపైనా లోకస్తులు ఉండొచ్చు. ఆ స్వేచ్ఛ దేవుడు మనకి ఇవ్వలేదు. ఆయన నిన్ను ఎందుకు పిలిచాడు? ఆ పిలుపు వెనక ఉద్దేశం ఏంటి? నిన్ను ఏ ఉద్దేశంతో పిలిచాడు? నిన్ను ఎలా ఉండాలని పిలిచాడు? నేను ఎలా ఉండమని చెప్పి పిలిచాడు? పిలిచి నేను ఎలా ఉండమన్నాడు? అలాగ ఉండుటలో నీవు శ్రద్ధ కలిగి ఉండాలి. నేను శ్రద్ధ కలిగి ఉండాలి. సంఘమా, మనం శ్రద్ధ కలిగి ఉండాలి. ఇది ఆరోగ్యకరమైన విశ్వాసం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. చేతుల బైబిల్ ఉంటుంది. చాలామంది అంటారు, వీళ్ళేం బైబిల్ నమ్ముకున్నారు, వీళ్ళేం దేవుని నమ్ముకున్నారు. వీళ్ళని చూస్తే అసలు దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఏం కనపట్టలేదు అని అంటారు. మాట్లాడితే వీధుల్లో బైబిల్ పట్టుకుని తిరిగేస్తారు, కానీ ఇంట్లో సమాధానం ఉండదు, వీధుల్లో సమాధానం ఉండదు. అందరితోనూ పోట్లాట్లయి, అందరితోనూ గిల్లి కజ్జాలి. లోకంలో ఉన్న వాళ్ళకన్నా ఆశలు వీళ్ళకి ఎక్కువైపోతున్నాయి. లోకంలో ఉన్న వాళ్ళైనా సమాధాన పడుతున్నారు, కానీ వీళ్ళేం సమాధాన పట్టలేదు, కోర్టుల దాకా పోతున్నారు అంటూ కొంతమంది చెప్పుకున్నా. ఈ మధ్యాహ్నం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను మంచి మనసుతో, నీ మీద ప్రేమతో, ఒక మహా ఉద్దేశంతో నిన్ను ప్రత్యేకంగా పెట్టాడు, ప్రత్యేకంగా ఉంచాడు. నువ్వు ప్రత్యేకంగా ఉండటానికి పిలువబడ్డావు. లోకంలో ఉన్న లోకస్తులుగా ఉండటానికి నేను నిన్ను పిలుచుకోలేదు, లోకస్తులుగా ఉండటానికి నేను నిన్ను ప్రత్యేకించుకోలేదు, చీకటిగా ఉండటానికి నేను నిన్ను చీకట్లోంచి బయటకు తీయలేదు, నిన్ను వెలుగుగా ఉండటానికి చీకట్లో నుంచి బయటకు తీశాను. కనుక నీవు వెలుగుగా ఉండాలి, వెలుగుతూ ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం.
మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకోవాలి అని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలు కొడుచున్నాను. దైవజనుడు, అభిషిక్తుడు, అపొస్తలుడు, పిలువబడిన అపొస్తలుల కన్నా ఇంకా ఎక్కువ అనుభవాలు కలిగినటువంటి అపొస్తలుడు, ఇంకా యేసుప్రభు యొక్క అపొస్తలులు ఎన్ని సంఘాలు కట్టి ఎలా ఉన్నారో చరిత్రకారులు కొంతవరకు రీసెర్చ్ చేశారేమో, కానీ అందరికన్నా ఎక్కువ సంఘాలు కట్టి విస్తారంగా ప్రయాణాలు చేసిన వ్యక్తి అపొస్తలుడైన పౌలు. చాలా 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 దూర ప్రయాణాలు నెలల తరబడి చేసి అనేక ప్రాంతాలు, అనేక స్థలాల్లో ప్రాణాలకు తెగించి, హింసలకు తెగించి, కొట్టబడి, మొత్తబడి, చావుకు దగ్గరే వేల లక్షల విశ్వాసుల సంఘాలను కట్టిన వ్యక్తి. పౌలు పరిచర్య మార్గాలని బైబిల్ చివరి పేజీలో ఉంటుంది కదా, ప్రయాణాలు మ్యాప్లు ఇస్తాడు. మోషే, కానాను యాత్ర, ఇలా కొన్ని మ్యాప్లు ఇస్తాడు. అందులో పౌలు పరిచర్య చేసిన స్థలాలు. ఇప్పుడు ఆ చివరి పేజీ దాకా మనం వెళ్ళలేదేమో కదా, అసలు ప్రకటన గ్రంథం దాకానే వెళ్ళాం మనం. 5 రొట్టెలు 2 చేపల దగ్గర ఉండిపోతాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విస్తారంగా ప్రయాణం చేసిన వ్యక్తి, విస్తారంగా రాత్రి పగలు జాగరాలు చేస్తూ ప్రయాణం చేసిన వ్యక్తి సంఘాన్ని, విశ్వాసులను, దేవుని పిల్లలను బ్రతిమలాడుకుంటూ చెప్తున్నాడు. తాను కట్టిన సంఘమే, తాను సువార్త ప్రకటిస్తే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము రక్షణ పొందిన సంఘమే. ఆయా సందర్భాల్లో మీరు ఇలాగుండాలి, మీరు ఇలాగుండాలి, మీరు ఎంతకాలం చిన్నపిల్లలాగా ఉంటారు అన్నట్టుగా గద్దిస్తూ, బుద్ధి చెబుతూ, ఖండిస్తూ, హెచ్చరిస్తూ ఉన్నటువంటి ఆపవలి ఆయా సందర్భాల్లో, ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో బ్రతిమలాడుకుంటున్నాను, చేతులు జోడిస్తున్నాడు ఏంటో తెలియదు. బ్రతిమలాడుకుంటున్నాను పెదాలతో చెప్తూ మనసులో ఆయాసం పెట్టుకున్నాడంటే నేను నమ్మను. ఎందుకంటే క్రీస్తు ఖైదీ కనుక తాను నోటికి బ్రతిమలాడుతూ లోపల కసిపెచ్చుకుంటే క్రీస్తు పసికెడతాడు, క్రీస్తుకు తెలిసిపోతుంది. కనుక పైకొకలాగా లోపల మరొకలాగా నేను ఉండకూడదు. క్రీస్తు ఖైదీ యొక్క మనస్తత్వం. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. నాకంటూ స్వేచ్ఛ లేదు, నా ఇష్టానికంటూ స్వేచ్ఛ లేదు. నాకు ఆకలైనా ఆయనతో చెప్పాలి, ఆయన ఏం మాట్లాడకపోతే ఆకలిగానే ఉండాలి అన్నట్టు. ఆయన ఇస్తే తినాలి, ఆయన కూర్చోమంటే కూర్చోవాలి, ఆయన నుంచోమంటే నుంచోవాలి, ఆయన మౌనంగా ఉండమంటే మౌనంగా ఉండవాలి. అంతకు తప్ప నాకు వేరే స్వేచ్ఛ లేదంటున్నాడు. ఆయన సంఘంతో అంటున్నాడు, మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఏవో కనపడుతున్నాయేమో, వినపడుతున్నాయేమో, అపొస్తలుడైన పౌలు చెవిలో పడుతున్నాయేమో దూర ప్రాంతాలు వెళ్ళినప్పుడు. ఒకవేళ ఏదో పరిశుద్ధాత్ముడు బయలుపరిచారేమో, అందుకే ముందుగానే హెచ్చరిస్తున్నాడేమో. ఉత్తరం ద్వారా దూరంగా ఉండి ఉత్తరం రాస్తున్నాడు, ఎదురుగా ఉండి ప్రసంగం కాదు ఇది. దూరంగా ఉండి ఉత్తరం రాస్తూ ఇలాగుండాలి అని చెప్తున్నాడు. కనుకనే మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో, ఏ శాంతం? ఎంత శాంతం? మనకు ఊపిరి బిగబట్టి ఊపిరి ఉన్నంత వరకు ఇంత శాంతం అంటాను చూసారా? దేవుడు లోకాన్ని ఎంతంటే ప్రాణం పోయినంత, ప్రాణ పెట్టినంత. అలాగే దీర్ఘశాంతం, ఇక దీనికి అంతం లేదు. దీర్ఘశాంతంతో కూడిన, మళ్ళా వినయముతో. ఎలాంటి వినయంతో? ఎంత వినయంతో? సంపూర్ణ వినయంతో. అన్నిటికీ కూడా అటాచ్మెంట్లు ఇచ్చాడు చూడండి. ప్రతి సబ్జెక్ట్కి ముందు ఒక సఫిక్స్ ఇచ్చాడు, ముందు ఒక మాట పెడుతున్నాడు. దీర్ఘశాంతం, తర్వాత సంపూర్ణ వినయం. వినయంలో కూడా పరిపూర్ణత, సంపూర్ణత. శాంతంలో కూడా దీర్ఘశాంతం, ఎంతో శాంతం. అలాంటి శాంతముతో, అలాంటి వినయంతో, సాత్వికతతో నడుచుకోవాలి. ప్రారంభ దినాల్లో, బహుశా 2-3 నెలల క్రితం అనుకుంటాను, ఆశీర్వాదాలు ఆటంకాలు, ఆశీర్వాదాలు అవరోధాలు, ఆశీర్వాదాలు అడ్డుబండలు. దేవుడిచ్చేశాడు,
కానీ ఆశీర్వాదాలు సొంతం చేసుకునే ఆ పోరాటంలో, ప్రయత్నంలో అపజయాలు. కారణం పరిస్థితులు, కారణం అపవాది, కారణం నేనే, ఒక్కొక్కసారి కారణం దేవుడు. ఆయన మనకు కొన్ని పాఠాలు నేర్పించడానికి, మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, మన జీవితాలను సరిచేయటానికి, మన విశ్వాసాన్ని స్థిరపరిచి బలపరచటానికి, ఇంకా ఒక సమయం ఉంది కనుక ఆయన ఆశీర్వాదాలను అలాగున కాస్త నిలువరిస్తుంటాడని చదువుకున్నాం. దేవుని మనకి స్తోత్రం. ఇక్కడ ఆత్మ దేవుని ద్వారా ఆత్మ నింపుదలతో అపొస్తలుడైన పౌలు ఈ సంఘానికి రాస్తున్న ఈ మాటలు బట్టి చూస్తే ఆశీర్వాదాలకు ఇవి కూడా ఆధారము. అసమాధానము ఆత్మ అభివృద్ధిని ఆపేస్తుంది. అసమాధానము ఆధ్యాత్మిక జీవితానికి చెదపురుగులాగా ఉంటుంది. అసమాధానము దేవుని స్వరాన్ని వినుటలో ఎంత ఏకాగ్రతతో స్పష్టంగా వినేవాళ్ళమో ఆ స్పష్టత పోయేలాగున అసమాధానము అడ్డుపడుతుంది. దేవుని మనకి స్తోత్రం. వినికిడి తగ్గిందండి. లోపల బలహీనతలు ఎలాగున్నా ఈఎన్టీ స్పెషల్ దగ్గరికి వెళ్ళినప్పుడు లోపల బాగా మురికి, దాని పేరు గుళం అంటారు కదా, వ్యాక్స్ పట్టేసింది బాగా లోపల, అందుకే మీకు మాట వినబట్టలేదు. నరాలు బాగున్నాయి, కండరాలు బాగున్నాయి, మీ వినికిడి బాగుంది, అంతా టెస్ట్ చేసేస్తారు. ఇంకా లోపలికి ఏదో లైట్ పెట్టి మరీ టెస్ట్ చేసేస్తారు. చేసిన తర్వాత అబ్బాయి ఇందులో ఏం లేదు, బాగా గుళం చేరిపోయింది, వ్యాక్స్ పట్టేసింది, అది తీయాలి. తీయటానికి ప్రయత్నం చేస్తే కిలలోమంటాం, అది బిగిసిపోయింది రాయిలాగా. నిజం, దేవుడు కొన్ని వదులుకోమన్నప్పుడు అది తీసేస్తున్నప్పుడు ఏం చేస్తా చెప్పండి, అయ్యయ్యో 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 అని కేకలేసేస్తాం. కానీ అది తొలగించటం వల్ల, వైద్యుడు తీసేయటం వల్ల ప్రతి శబ్దాన్ని స్పష్టంగా వినగలం. దేవుని మానికి స్తోత్రం. దేవుని స్వరాన్ని, దేవుని ఆత్మ నడిపింపుని స్పష్టంగా వినగలం. చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం, బిగ్గరగా స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ఎందుకు ప్రేరేపణ రావట్లేదు, ఎందుకు దేవుని నడిపింపు రావట్లేదు, ఇంతకు ముందులో దేవుళ్ళు ఎందుకు అంత బలంగా, యాక్టివ్గా, ఉత్సాహంగా, ఆయన విషయాల మీద ఆసక్తి కలిగి ఎందుకు నేను లేకుండా ఉంటున్నాను అంటే వ్యాక్స్ ఏదో పట్టేసి ఉండొచ్చు. అది వాతావరణం ద్వారా రావచ్చు, నీరు వల్ల రావచ్చు, నేను నీళ్ళలో మునగటం వల్ల రావచ్చు, బ్యాక్టీరియా వల్ల రావచ్చు, ఇంకా చాలా చాలా, అది దాని అలవాటే. అది ఎంతటి ఎలాంటి వాళ్ళకు కూడా వ్యాక్స్ పట్టేస్తుంది. లోకంలో ఉన్నాం, వ్యాక్స్ పట్టేస్తుంది. అలాంటి పొల్యూటెడ్ వాతావరణంలో ఉన్నాం మనం, వ్యాక్స్ పట్టేస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, నా మెల్లని స్వరాన్ని వినాలి అంటే నేను చెవితో చెప్పానని మీరు ఈ వినికిడి చెవిని అనుకోవద్దు. ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట, ఆత్మ చెవితో ఆత్మ కలిగిన వారు విందురుగాక. దేవుని మానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆడిబుల్ వాయిస్తో అంటే ఒక శబ్దములాగా, ఒక వ్యక్తిలాగా దేవుడు మాట్లాడగలడు. ఆ మాట్లాడితే వినే అనుభవం మోషే దగ్గర నుంచి ఉంది, ఆనోకు దగ్గర నుంచి ఉంది, ఆదాము దగ్గర నుంచి ఉంది, చాలా భక్తుల దగ్గర నుంచి ఉంది. కానీ చివరి దినాలు వచ్చేటప్పటికి అందరికీ దేవుడు అనుభవం ఇవ్వకపోయినా అందరిలోనూ దేవుడు ఆత్మ నుంచి ఆత్మస్వరం మన ఆత్మతో మాట్లాడుతుండగా నడిపిస్తుంటాడు ఆయన. దేవుని మానికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సెన్సిటివిటీ ఎందుకు పోయింది, ఆ సున్నితమైనటువంటి సెన్సిటివిటీ ఎందుకు పోయింది, సెన్సార్స్ ఎందుకు హార్డ్ అయిపోయాయి అంటే వాటికి ఏదో చేరకూడదు, ఏదో చేరింది కనుక దాన్ని వెంటనే క్లీన్ చేయాలి, వెంటనే దాన్ని శుద్ధి చేయాలి, వెంటనే దాన్ని రిమూవ్ చేయాలి. అప్పుడు మళ్ళీ సెన్సార్స్ బాగా పనిచేస్తాయి. అగ్ని వస్తే వార్నింగ్ ఇస్తాయి, వర్షం వస్తుంటే వార్నింగ్ ఇస్తాయి, ఆపద వస్తుంటే వార్నింగ్ ఇస్తాయి, చీకటి అయితే వార్నింగ్ ఇస్తాయి, అపాయం వస్తుంటే వార్నింగ్ ఇస్తాయి, వ్యాధులు వస్తుంటే వార్నింగ్ ఇస్తాయి, దేవునికి దూరం అయిపోతుంటే వార్నింగ్ ఇస్తాయి, దుష్టుడు వల పన్నుతుంటే వార్నింగ్ ఇస్తాయి. ఆత్మ సెన్సార్. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ అంటే సాధు స్వభావం, సాత్వికముతోనూ నడుచుకోవాల్సిందే. దేవుడిచ్చేసిన ఆశీర్వాదాలు నేను సొంతం చేసుకోవాలంటే, అవి నాకు సొంతం అవ్వాలంటే, వాటిని ఓన్ చేసుకునే ప్రయత్నంలో నేను సక్సెస్ కావాలంటే ఇలా ఈ రూట్లో నేను వెళ్ళాలని దేవుడు చెప్తున్నమాట. అయినా లేఖనాలు అక్కడ దాకా చదివి ఆపొద్దు కదా, మరికొన్ని వచ్చిన చదువుకుందాం. సమయం అవుతా ఉంది. మంచిది. తర్వాత వచ్చిన ఏ భాగం అండి? 11వ వచనం నుంచి 17వ వచనం వరకు, అంతేనా? దేవుని స్తోత్రాలు చెబుదాం.
బిగ్గరగా స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. మనమందరము ఎవరి మనం? బజార్లోకి వెళ్ళి మనమందరం అని కేకేసామనుకోండి, అందరూ నేను నేను అంటూ పోగవుతారు. బజార్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మన స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, పరిచయస్తులు ఉన్నారు. అక్కడ లేచి ఇదిగో వినండి మనమందరం అనగానే వాళ్ళు వెంటనే ఉడికిపోయి మనోడు కదా అని గబగబా పోగవుతారు. ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఉత్తరంతో మాట్లాడుతూ సంఘాన్ని ఇలాగ చెప్తున్నాడు. ఏమని? మనము అంటే దేవుని కుటుంబము, మనము అంటే దేవుని పిల్లలము, మనము అంటే దేవుని చేత ప్రత్యేకించబడిన వారము, విశ్వాసులము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మనమందరము, కొందరు కాదు, మనమందరము కుటుంబం కదా, కొందరు కాదు, మనమందరము విశ్వాసులమైన మనమందరము విశ్వాస విషయంలోను, తర్వాత దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోను ఏకత్వము పొంది, అంటే మన అభిప్రాయం ఒకటవ్వాలి. దేవుని కుమారుని గురించి జ్ఞానం గడిచిన దినాల్లో మనం చదువుకున్నాం కదా. లేఖనముల ప్రకారము యేసు కన్యక గర్భమందు జన్మించాడు. లేఖనముల ప్రకారము భూమి మీద ఆయన దేవుని కార్యములు జరిగించాడు. లేఖనముల ప్రకారము కడుబాధ నొంది, హింస నొంది, రక్తాన్ని చిందించి శిలువ మీద మరణించాడు. లేఖనముల ప్రకారమే సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారమే సమాధిలో నుంచి లేచాడు. లేఖనముల ప్రకారమే త్వరలో రాబోతున్నాడు. ఇది మనమందరము. దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం ఇంకా చాలా ఉంది. ఇది మూలపాఠం. విశ్వాసులు విశ్వాసం కట్టుకోవటానికి వేసే పునాది ఈ నాలుగు స్తంభాలు చెప్పుకున్నాం కదా. ఈ దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలో మన అభిప్రాయం ఒకటే, అదనమాట. ఇక్కడ ఏకత్వము పొంది అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఏకత్వం అంటే పక్క నుంచున్నాము, ఒకే ఇంట్లో కూర్చున్నాము, ఒకే సంఘంలో ఉన్నాము కాదు. దేవుని కుమారుని గురించి లేఖనాలు ఏం చెప్పాయో అవి నమ్మాము. నమ్మే విషయంలో మన అభిప్రాయం ఒక్కటి, మన డిసిషన్ ఒక్కటి, మన నమ్మిక ఒక్కటి. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో ఒకే అభిప్రాయం మనకుంది. ఆ అభిప్రాయము పొంది, ఆ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులము అగు వరకు. సంపూర్ణ పురుషులం ఇంకా కాలేదా? దేవుడు మళ్ళా నూతన సృష్టిగా, క్రీస్తు మళ్ళా నూతన సృష్టిగా చేసేసాడు కదా. నూతన సృష్టిగా అంటే నలుపు మారిందా, లావు మారిందా, అడ్రస్ మారిందా, ముఖ పోలికలు మారాయా? ఎక్కడ మార్పు వచ్చింది? లోపల దేవుడు ఆత్మను బ్రతికించి నూతన స్వభావం నాకు ఇచ్చి నూతన పురుషుని లోపల పుట్టించాడు. నూతన స్వభావాన్ని పుట్టించాడు. ఆ స్వభావం కలిగి జీవించుటలో మనము దినదినము ఎదుగుతాము. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలాసార్లు రక్షణ పొందిన విషయంలో, రక్షణ పొందిన వెంటనే నిన్న మొన్న నెల క్రితం 10 నెలల క్రితం ఉన్న అలవాట్లు మళ్ళా మనలోనికి రావచ్చు. మనం అలా చేసే అవకాశం ఉండొచ్చు. అవి చూపులో, లేకపోతే మాటలో, లేకపోతే అబద్ధాలో, మళ్ళీ ఏమైనా కావచ్చు. వ్యభిచారం దాకా వెళ్ళాల్సిన పని లేదు. ఇంకా చిన్నవి ఇవన్నీ మానుకోవాలి కదా. నేను ప్రభుని అంగీకరించాను కదా, అయితే నేను రక్షణ పొందాను, అయితే నా రక్షణ కరెక్ట్ కాదేమో, ఇంచేత నూతన స్వభావం వచ్చేసేయాలి కదా. వచ్చేస్తే నేను ఇలాంటి మాటలు మాట్లాడకూడదు కదా. మాట్లాడుతున్నానంటే నేను రక్షింపబడలేదన్నమాట, ప్రభు నన్ను రక్షించలేదన్నమాట అని అంత దూరం పోకూడదు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు పుట్టావు, నూతన సృష్టిగా నువ్వు మారావు. లోపల నీ మనస్సును, నీ ఆత్మను బ్రతికించి నీ మనస్సులోనికి నూతన స్వభావాన్ని అయినా కలుగు చేశాడు. హీ సోడ్ ద సీడ్. వెంటనే నువ్వేం చేయాలి? దాన్ని, వాక్యాన్ని వింటూ, నిర్మలమైన వాక్యం అనే పాలతో నువ్వు ఎదుగుతూ ఆహారం స్వీకరిస్తూ, ఏది జుంటి తేళ్ల కన్నా మధురమైన దేవుని వాక్యం అనే ఆ సత్యాన్ని నువ్వు లోపలికి తీసుకుంటూ నీలో ఉన్న అపురుషత్వం స్వరూపాన్ని నువ్వు పెంచుకుంటూ ఉండాలి. ఆ స్వభావానికి తగినట్టుగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే చివరికి ఏ స్థాయిట? సంపూర్ణ పురుషులం అవుతాము. పురుషులమా? స్త్రీలు కాదా? పురుషులు అన్నాడేంటి? స్త్రీలను పక్క పెట్టాడేంటి? ముక్కుసూటిగా పదానికి పదం, అక్షరానికి అక్షరం చూస్తే దేవుడు స్త్రీలను పట్టించుకోవట్లేదేమో, ఈ విషయంలో ఇది పురుషులకేనేమో ఈ బాధ్యత అని మనం అనుకుంటాం. సంపూర్ణ స్వరూపం అని లెక్క. స్వరూపం, ఫామ్. దేవుని మనకి స్తోత్రం.
అది పురుషుడు. ఆదాములో ఎవరున్నారు? చేసినది పురుషునిగానే. నరుని దేవుడు తన రూపమందు తన పోలిక చొప్పున చేశాడు. ఎక్కడుంది ఈ మాట? ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంది. దేవుడు పురుషుడు. దేవునిలో స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారు. అవునా కదా? దేవునిలో స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారు. మీరు ఎలా చెప్పగలరంటే, దేవుడు తన స్వరూపం చొప్పున తన పోలిక చొప్పున ఆదాముని చేశాడు, మట్టితో చేశాడు, రూపం ఇచ్చాడు, పోలిక ఇచ్చాడు. మనలో మనమాటగా అనుకుందాం. ఆ తర్వాత స్త్రీని చెట్టు నుంచో, పొట్టు నుంచో, ఆకాశం నుంచో, కబరీల నుంచో, మిఖాయేల్ నుంచో, ఎక్కడి నుంచో తేలేదు. ఆ పురుషుని యోగ నిద్ర కలగజేసి, గాఢ నిద్ర కలగజేసి ప్రక్కటెముకను, ఆ పురుషుని ప్రక్కటెముకను తీసి మాంసపది మరలా స్త్రీగా పక్కన నిలబెట్టారు. అంటే అవ్వ ఎక్కడున్నారు? ఆదాములోనే ఉన్నారని అనుకోవాలి. దేవుని మనకి స్తోత్రం. కనుక సంపూర్ణ పురుషుల మగ వరకు అని అన్నాడంటే ఇది స్త్రీల కొరకు కాదు అని బల్లగుద్ది ప్రసంగాలు చేయాల్సిన పని లేదు. అలాంటి వాటితో సిద్ధాంతపరంగా చర్చలు స్థాపించాల్సినటువంటి పని లేదు. ఇది స్త్రీలమ్మ, మీకు కాదు ఈ మాట, మీరేమి కంగారు పడవద్దు, ఇది పురుషులకు మాత్రమే అని గొప్ప సత్యం తెలిసిన వారముగా మేము కూడా అతిశయపడకూడదు. సంపూర్ణ క్రీస్తు స్వరూపము మనందరికీ రావాలి. దేవుని మనకి స్తోత్రం. సంపూర్ణ పురుషులము, క్రీస్తు స్వరూపము, క్రీస్తు మనసు కలిగి, దేవుని పోలిక కలిగి, అలాగా సంపూర్ణ పురుషులము అయ్యే వరకు అవలేదంటే అవలేదు. తండ్రి పరిపూర్ణుడు గనక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండెదరు, ఉండాలి, అవ్వాలి. అందుకే చాలామంది దైవజనులు మొదట జస్టిఫికేషన్ అంటే నీతిమంతులుగా ఎంచబడ్డాం. ఆ తర్వాత శాంక్టిఫికేషన్ అంటే పరిశుద్ధపరచబడుట ఉండుట. ఈ శాంక్టిఫికేషన్ అనేది అదొక ఆన్గోయింగ్ ప్రాసెస్. దేవుని మనకి స్తోత్రం. మొదట జస్టిఫికేషను, తర్వాత శాంక్టిఫికేషను, తర్వాత గ్లోరిఫికేషను, మహిమలోనికి చేర్చబడుట. ఒక్కసారిగా క్రీస్తులోకి రాగానే మనం శాంక్టిఫై అయిపోయాం. వీఆర్ శాంక్టిఫైడ్, పవిత్రపరచబడ్డాం, పాపములన్నీ కొట్టివేశాడు దేవుడు అని లేఖనాలు ఉన్నాయి. అయితే మరొక చోట రోమిలకు రాసిన పత్రికలు మనం చదువుకున్నాం కదా, ప్రతిదినము కూడా మీరు సర్వాంగ హోమముగా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు అప్పచెప్పండి, ఆయనకి ఇచ్చేసేయండి. ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఆయన పరిశుద్ధపరిచాడు కనుక పరిశుద్ధులకు తగినట్టుగా మనం జీవిస్తూ ఈ సంపూర్ణ స్వరూపం వచ్చే వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనము కలిగి ఉండే వరకు ఆయన ఇలాగ ఉండమన్నాడు. ఆయన ఇలాగ ఉంటే మనం ఆయనలాగా ఉంటామట. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. లేఖనాలు చదవాలి. చదవటం కాదు, ధ్యానించడం కాదు, ఆ లేఖనాలు లోపలికి మనం చూడాలి. చూస్తే మనం ఈ ఆధ్యాత్మిక జీవితంలో కొండలు ఎక్కటం ఉందా, లేకపోతే క్రిందకి దిగిపోవటం ఉందా అని ఉంటుంది. కొండలు ఎక్కటమే తప్ప దిగిపోవటం లేదు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. పిల్లవాడు పుట్టిన తర్వాత ఎదుగుతాడు తప్ప మళ్ళీ కిందకి పొట్టోడు అయిపోడు. తర్వాత బుద్ధి పొట్టిదైపోవచ్చు, ప్రవర్తన పొట్టిదైపోవచ్చు, నడవడిక పొట్టిదైపోవచ్చు, జ్ఞానం పొట్టిదైపోవచ్చు, అంటే బుద్ధిహీనుడైపోవచ్చు. కొంతకాలం బుద్ధిమంతుడని పిలిపించుకొని, బుద్ధిమంతుడని పదవులు పొంది, బుద్ధిమంతుడని సన్మానాలు పొంది, బుద్ధిమంతుడని వాల్ పోస్టులు వేయించుకున్న తర్వాత బుద్ధిహీనమైన కార్యాలు చేస్తే అతని యొక్క బుద్ధిమంతుడనే ఆ పదవి, గౌరవం అంతా కూడా పతనం అయిపోతుంది. ఆ విషయంలో మనిషి వ్యక్తిత్వం విషయంలో పడిపోవచ్చేమో కానీ శారీరకంగా ఎదిగే విషయంలో ఎదగటం ఉంటుంది తప్ప ఒక స్థాయికి వచ్చేటప్పుడు ఎదుగుదల ఆగిపోతుందేమో. మెడికల్గా చూస్తే, ఈ లేఖన ప్రకారం చూస్తే మనము బ్రతుకు కాలమంతా ఊపిరి విడిచే వరకు మనము ఎదుగుతూనే ఉండాలి. ఎంతవరకు? ఊపిరిన్నంత వరకు. నేనన్నాను, ఇంకా చెప్పాలంటే లేఖన ప్రకారము క్రీస్తు పోలిక వచ్చే వరకు మనం ఎదుగుతూ ఉండాలి. దానికి కూడా సహాయం చేసేది ఎవరు? ఆత్మ. దేవునికి స్తోత్రం. ఆత్మ కలిగించు ఐక్యం, ఆత్మ కలిగించు సమాధానం, ఆత్మ కలిగించు స్వస్థత, ఆత్మ కలిగించు ప్రేమ, దీర్ఘశాంతం, ఆత్మ కలిగించు సాత్వికత్వం, ఆత్మ కలిగించు వినయం,
వీటన్నిటితోనూ ఆత్మ ద్వారా మనం నడుచుకుంటే, ఆత్మ ద్వారా మనం నడిపించబడితే క్రీస్తు స్వారూప్యంలోనికి రావటము మనకు సాధ్యమే. అందుకే దేవుడు అంటాడు, ఆత్మచేత మీరు నడిపించబడండి. ఆత్మచేత మీరు నడిపించబడితే మీరు దేవుని కుమారుల రూపంలోనికి మీరు వచ్చేస్తారు. దేవుని కుమారులుగా మీరు పిలువబడతారు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది, ఇంకొంచెం త్వరగా ముందుకెళ్దాం. సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం అయ్యే వరకు ఆయన, అనగా దేవుడు, తండ్రి లేదా యేసు ఇలాగున సలహా ఇచ్చాడు కాదు, ఆయన ఇలాగున ఒక మాట చెప్పాడు కాదు, వినుటకు మీకు చెవులుంటే వినండి అన్నట్టుగా చెప్పినట్టుగా ఉన్న ఇక్కడ పరిశుద్ధాత్మ వాడిన మాటని చెప్పండి, ఇది నియమము, ఇది నిబంధన. దేవుని మనకి స్తోత్రం కలుగు. నాకు ఇష్టం లేదు, నాకు ఎలా కుదురుతుంది, ఆ రూట్లో రాను, నేను ఈ రూట్లో యేసు ప్రభులాగా ఉంటాను, ఈ రూట్లో కూడా యేసు ప్రభులాగా అవ్వచ్చట. ప్రభు యొక్క లేఖనం చెప్తుంది, యేసు ప్రభులాగా అవ్వాలి అంటే దైవజనుల బోధలు కాదు మనకు రూట్లు, యేసు బోధ మనకు రూటు, యేసు బోధే మనకు మార్గం. యేసు కూడా అన్నాడు, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎలా రాలేరన్నారు. అలాగే యేసు అంటాడు, నేను చెప్పిన నియమం ద్వారా మీరు జీవిస్తే అలాగున మీరు నాలాగా తయారవుతారు. మరొక రూట్లో మీరు వచ్చి నాలాగా తయారవ్వాలంటే కుదరదు. నేను దినకరణ గారిలాగా అవ్వాలంటే ఎన్నో రూట్లు ఉండొచ్చు, నేను మరొక దైవజన రూపంలోకో రూట్లోకో ఆలో రావాలంటే సులువుగా అవ్వచ్చు. కానీ క్రీస్తు రూపం, క్రీస్తు పరిపూర్ణత నాలోనికి రావాలంటే నేను క్రీస్తునే వెంబడించాలి. ఆయన గొర్రెలు ఆయననే వెంబడిస్తాయి. దైవజనులను వెంబడించడం కొంతవరకు, దైవజనులుగానే వెంబడించాలి తప్ప దేవునిగా వెంబడించడం లేదు. దైవజనులు దేవుళ్ళుగా చేసుకోవద్దు. మీరు దేవుళ్ళయ్యి ఉన్నారు లేఖని చెప్పినా మనలను క్రీస్తు తండ్రి దగ్గరికి నడిపిస్తాడు. క్రీస్తు దగ్గరలో, క్రీస్తులో బలపరుస్తూ, క్రీస్తులో స్థిరపరుస్తూ, క్రీస్తులో ఫలించేలాగా చేస్తూ, క్రీస్తు స్వరూపి మనలోకి వచ్చేలాగా పరిశుద్ధాత్ముడు బోరగా వాడుకుంటుండగా దైవజనుడు ఉపదేశం చేస్తాడు. దేవుని మనకి స్తోత్రం. ఇక్కడ అదే ఉంది కదా, ఇలాగ నియమించాడు. 13వ వచనం చూడండి. పరిశుద్ధులు అంటే దేవుని పిల్లలు, అంటే దేవుడు పరిశుద్ధులని పిలిచిన వారు, దేవుడు పరిశుద్ధులుగా ఎంచిన వారు, దేవుడు పరిశుద్ధపరిచిన వారు, విశ్వాసులు ఏమవ్వాలట, ఏమవ్వాలి? 13వ వచనం చూడండి. పరిశుద్ధులు, పిలిపేమో పరిశుద్ధులే, సగం పరిశుద్ధులని కాదు, చిన్న పరిశుద్ధులు, బుల్లి పరిశుద్ధులు, పెద్ద పరిశుద్ధులు, పెద్దోడు చిన్నోడు బుల్లోడు అంటాం కదా, చిట్టి పరిశుద్ధులు లేదు, పరిశుద్ధులు, దట్స్ ఆల్. ఆ పరిశుద్ధులుగా పిలువబడిన వాళ్ళు పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, సంపూర్ణతను సంతరించుకోవాలి. ఆ సంపూర్ణతలోనికి సంఘం వెళ్ళాలి, ఆ సంపూర్ణతలోనికి సంఘం ఎదగాలి. పిల్లడు పుట్టినప్పుడు 2 జాన్లే ఉండొచ్చు, పిల్లోడు పుట్టినప్పుడు 2 జాన్లే, ఆ పిండం 2 జాన్లే. ఆ 2 జానుల పిల్లోడు అరచేయి ఎంత ఉంటుందో, అరచేతికి చిటికిన వేలు ఎంత ఉంటుందో, అవును కదా, అరచేతికి చిటికిన వేలు ఏ సైజులో ఉంటుందో, పిల్లోడే పురుషుడే చెయ్య 5 వేళ్ళు ఉన్నాయి. అది సంపూర్ణతే కావచ్చు, కానీ దానికి ఒక నియమం పెట్టాడు దేవుడు. ఏమంట? చిటికిన వేలులాగా ఎదగాలి, బొటన వేలులాగా ఎదగాలి, అరచేయిలాగా విస్తరించాలి. దేవుని మనకి స్తోత్రం. అక్కడ ఏది లోపించినా అనాకారం, ఇన్ఫర్మిటీ వస్తుంది, డిఫార్మిటీ వస్తుంది. 5 వేళ్ళు ఉన్నాయి కానీ అరచేయి ఉంది, కానీ గుప్పెలు అదొకలాగుంది, చేతులు వేళ్ళు అదోలా ఉన్నాయి. అరచేయి ఉంది కానీ అరచేయి అదోలా ఉంది. సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ ద హెల్త్ ఆఫ్ దట్ బేబీ. ఆ పిల్లవాడి శరీరంలో ఏదో లోపం ఉంది కాబట్టి అరచేయిలాగా ఉంది, కానీ అది అరచేయిలాగా లేదు. వేళ్ళు ఉన్నాయి కానీ వేళ్ళులాగా లేవు. చిటుకున వేలు బొట్టన వేలులా ఉంది, బొట్టన వేలు చిటుకున వేలులా ఉంది. లేదా బొట్టన వేలు ఉండే చోట ఏమో చిటుకున వేలు ఉంది, చిటుకున వేలు ఉండే చోట బొట్టన వేలు ఉందంటే సంథింగ్ ఈజ్ రాంగ్. అది పరిపూర్ణత కాదు. ఏది ఎక్కడ ఎలా ఉండాలో. దేవుని మనకి స్తోత్రం. మీరు పరిశుద్ధులుగా పిలిచారు, పరిశుద్ధులుగా చేయబడ్డారు, పరిశుద్ధులు దేవుడు మిమ్మల్ని ఎంచాడు, పరిశుద్ధులు అని దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆ పిలుపును బట్టి మీరు సంపూర్ణులు అవ్వాలి. సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము అంటే సంఘము
క్షేమాభివృద్ధి డెవలప్ అవటానికి, పెర్ఫెక్ట్గా డెవలప్ అవటానికి, ఆరోగ్యంగా డెవలప్ అవటానికి, చెందుటకు, పరిచర్య ధర్మము జరుగుటకు, అంటే మినిస్ట్రీ, సేవ, పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన ఏం చేశాడు? దేవుడు కొందరిని అపొస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, కొందరిని ఉపదేశకులుగాను. ఎన్ని పరిచర్యలు? ముగిస్తున్నాను, సమయం అయింది. ఎన్ని పరిచర్యలు? 5. అపొస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. దేవుడు పెట్టాడటి పరిచర్యలు. దేని కొరకు? అపోస్టల్ పాల్ ప్రసాద్, ద గ్రేట్ అపోస్టల్ ఆఫ్ ఇండియా, ద ఓన్లీ గ్రేట్ అపోస్టల్ ఆఫ్ ఇండియా, పాల్ ప్రసాద్. పిలిపించుకున్నట కొరకు కాదు, ఆ బురకాలు వేసుకోవటం కోసం కాదు, వేదికల మీద కూర్చుని చప్పట్లు కొట్టించుకోవడం కాదు, సంఘక్షేమాభివృద్ధి కొరకు. దేవుని నామానికి స్తోత్రం. సంఘక్షేమం అంటే నీకు దేవుడు డబ్బులు ఇస్తాడు, నీ దేవుడు విమానాలు ఇస్తాడు, నువ్వు ఇస్తే ఇస్తాడు, నువ్వు వస్తే ఇస్తాడు, ఇదా బోధ కాదు. కాదు, నువ్వు క్రీస్తు రూపంలోనికి రావాలి సంఘమా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ దీనత్వం నీలోనికి రావాలి, ఆ సాత్వికత్వం నీలోనికి రావాలి, ఆ యేసుప్రభు యొక్క వినయం నీలోనికి రావాలి, యేసుప్రభు యొక్క విధేయత నీలోనికి రావాలి, యేసుప్రభు యొక్క సత్యం, యథార్థత, నమ్మకత్వం నీలోనికి రావాలి. తండ్రి చిత్తం చేయాలనే తపన యేసులో ఎలా ఉండేదో ఆ తపన నీలోనికి రావాలని క్రీస్తులో అప్పుడే బాప్తిజం పొందిన విశ్వాసిని ఆ స్థాయికి ఈ బోధ చేస్తూ తీసుకురావాలి. అది ఈ 5 పని. ఎవాంజలిస్ట్ అని విజిటింగ్ కార్డులు వేసేసుకుని ఎవాంజలిస్ట్ అని ఇళ్లలోకి వచ్చేసి ఎవాంజలిస్ట్ అని సంఘాలు నిలబడి చిన్న సాక్ష్యం చెప్పేసి ఐఎమ్ ఎవాంజలిస్ట్. అవును, దేవుడు పెట్టిన పేరేది. కానీ ఎవాంజలిస్ట్ ఏం చేయాలి? ఉపదేశకుడు ఏం చేయాలి? కాపర్ ఏం చేయాలి? అపొస్తలుడు ఏం చేయాలి? ఏం చెయ్యాలి? అతడు క్రీస్తులో ఎదుగుతూ, క్రీస్తు పరిపూర్ణత కొరకు అతను పరుగులు పెడుతూ, పోరాడుతూ, సంఘానికి మాదిరి చూపిస్తూ, సంఘాన్ని క్రీస్తు పరిపూర్ణతలకు వచ్చేలాగున పరుగులు పెట్టించాలి. దేవుని మనకి స్తోత్రం. నువ్వు సంఘానికి రాకపోయినా పర్వాలేదమ్మా, కానుక పంపించేసాయి. నువ్వు సంఘానికి రాకపోయినా పర్వాలేదమ్మా, పోస్టులో పంపించేసాయి, పేటీఎం కట్టేసాయి. నువ్వు సంఘానికి రాకపోయినా పర్వాలేదమ్మా, ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేసుకో, లైవ్లో నా ప్రోగ్రామ్ చూడు. నువ్వు బలహీనంగా ఉన్నా నాకు అనవసరం, నువ్వు బలంగా ఉన్నా నాకు అనవసరం, నువ్వు పడుకున్న వాక్యం విన్నా నాకు అనవసరం. ఇంట్లో ఆరాధన చూసుకోవచ్చు కదా, లైవ్ ఇచ్చాను కదా. నువ్వు వంట దగ్గర లైవ్ చూస్తావు, వాకిల దగ్గర లైవ్ చూస్తావు, బాత్రూమ్ లైవ్ చూస్తావు, కూరగాయలు కొంటూ పక్కన లైవ్ చూస్తావు. నువ్వు ఎలాగైనా వాక్యం వినేయచ్చు. ఎలాగొస్తుంది క్రీస్తు రూపం నీలోనికి? క్రీస్తు సంపూర్ణత లైవ్ చూసేస్తే అయిపోదు కదా, లైవ్ వినేస్తే అయిపోదు కదా. క్రీస్తు నీకు ఇచ్చిన జీవాన్ని నీలో జీవింపచేసుకుంటూ క్రీస్తులాగా ఉండాలని తపన నీకు వచ్చేలాగా సహవాసముల పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడుతుండగా, కార్యం చేస్తుండగా ఆ మంట నీలో పుడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొందరు మానుకొనుచున్నట్టుగా సహవాసముగా కూడుట మీరు మానక. ఎందుకంటున్నాడు ఆయన పని? కూస్తుంటే నేనా, అందరూ కలిస్తేనా అని మనకు ఉంటుంది. వాదాలు వస్తాయి, వివాదాలు వస్తాయి, అక్కర్లేదు పర్వాలేదని సన్నైనొక్కలు వస్తాయి. కానీ 2 లేక 3 ఉన్నప్పుడు ఒక యాజకుడున్న దేవుడు కుమ్మరించబడతాడు, 2 యాజకులున్న దేవుడు దిగొస్తాడు, మోషే ఉన్న దేవుడు దిగొస్తాడు. సొలొమోను విషయంలో ఇన్ని దూడలు, ఇన్ని వేల దూడలు, ఇంతమంది యాజకులు ఇలాగున ఆరాధన చేస్తూ ఉంటే దేవుని సన్నిధి దిగొచ్చింది. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేయాలి? బిరుదులు పొందిన వారు ఫెలోషిప్లు పెట్టుకోవాలా? ఏం చేయాలి? బిరుదులు పొందిన వారు నిలువుటంగిలు వేసుకుని వేదికలెక్కి కూర్చోవాలా? పిలిపించుకోవాలా? సన్మానాలు అందుకోవాలా? ఇందుకేనా వీళ్ళు? సంఘం ఏమైపోతుంది? సంఘం ఏమైపోతే మాకే, మేం బాగుంటే చాలు, సంఘ బిడ్డలు ఏమైపోతే మాకే అని అన్నట్టుగా ఉండరు. కానీ వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ వైఖరిని బట్టి అలా తెలుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అది తూర్పుగోదావరి జిల్లా. దాదాపు 20 సంవత్సరాల క్రితం విశ్వాసుల యొక్క చిన్న శుభకార్యం నిమిత్తం వారికి తెలిసిన వారి ఇంటికి వెళ్ళాను. వారు అప్పుడప్పుడే ప్రభువుని నమ్ముకుంటున్నారు. అదే సమయానికి ఒక పెద్ద ఆయన, ఆ ఊరి పక్క ఉండే ఊరి పెద్ద ఆయన, ఆ కుటుంబానికి చాలా ఆప్తులు, ధనవంతులు, ఆయన వచ్చి కూర్చున్నారు. వీళ్ళ ఆసక్తి ఏంటంటే నేనేదో ఆయన వాక్యం చెప్పేస్తే ఆయన నమ్మేసుకుంటారని. చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి సార్, ఇలాంటి ఆయన నమ్మేసుకుంటే ఊరంతా
నమ్మేసుకుంటారు సార్ అంటున్నా. ఏదేదో 2 మాటలు చెప్పి నా సాక్ష్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే ఆయనే నా మాటకు అడ్డుపడ్డారు. అడ్డుపడాలని కాదు కానీ నాకు తెలియక అడుగుతానండి అన్నారు ఆయన. చిన్న ప్రశ్న వేస్తానండి, నాకు సందేహం అండి అన్నారు. ఏంటి బాబు అన్నా. ఇది లైవ్ రికార్డింగ్లో వెళ్తుందేమో, నిజమే కాబట్టి వెళ్ళినా పర్వాలేదు. నాకు తెలియక అడుగుతానండి. అడగండి, తెలియక కదా అడుగుతారు, తెలిసి అడగరు కదా మీరు అన్నప్పుడు 15 సంవత్సరాల క్రితం ఒక ఆయన వచ్చారండి. పాస్టర్ అన్నారండి, యేసుప్రభు గురించి చెప్తానన్నారండి. అందరికీ తెలుసండి. చేతి సంచితో వచ్చారండి. ఎలా వచ్చారు? చేతి సంచితో వచ్చారండి. చాలా దీనంగా వచ్చారండి, చాలా పేదగా వచ్చారండి. ఈ 15 సంవత్సరాల్లో 3 ఇళ్ళు కట్టారండి, 3 ఎకరాలు సంపాదించారండి, పెద్ద మందిరం కూడా కట్టారండి, 2 వాహనాలు ఉన్నాయండి, 4 అమ్మాయిలండి. 4 అమ్మాయిలకి కూడా ఆయన నేను వినేలా చెప్పారు. ఎంతో కట్నమిచ్చి మంచి సంబంధాలు చేశారండి. పక్కైన దేవుడు అలా ఆశీర్వదిస్తారు, మరి సేవ చేస్తే దేవుడు అలా ఆశీర్వదిస్తారు సేవ చేస్తారని ఈ పక్క ఆయన చెప్పేస్తున్నాడు. అంతే కదండి పాస్టర్ గారు అని నన్ను అంటున్నాడు. ఆయన చెప్పనివ్వండి అన్న, ఇంకా ప్రశ్న పూర్తి కాలేదు కదా. చివరికి ఈ స్థాయికి ఇప్పుడు అసలు మా ఊళ్ళో ధనవంతుడంటే ఆయన అన్నాడంటే అబ్రహ్మ ధనవంతుడిగా చేశాడు కదా అని ఈ పక్క ఆయన అంటున్నాడు. కొంచెం విశ్వాసం. అప్పుడు నాతో ఆయన అన్నాడు ఆశ్చర్యకరంగా, గుచ్చి నా వైపు చూస్తున్నాడు. కానీ ఆ 15 సంవత్సరాల క్రితం ఎవరికైతే సువార్త చెప్పారో, ఎవరినైతే అలా సంఘంగా తయారు చేశారో, యేసుప్రభు నమ్ముకునేలాగా సువార్త చెప్పి ఆకర్షించారో, ఆ 15 సంవత్సరాల క్రితం ఆ రిక్షావాడిలాగే ఉండిపోయాడండి. ఆ పాచి పని చేసుకున్న ఆమె పాచి పని చేసుకున్నట్టుగానే ఉండిపోయిందండి. ఏమో వాడికి విశ్వాసం సరిగ్గా లేదేమో. కానీ ఆ విశ్వాసులందరూ కూడా ఆ వాళ్ళ స్థాయిల్లో వాళ్ళు అలాగే ఉండిపోయారు. అలాగే వాళ్ళ లెవెల్స్ ఏవి మారలేదు. అలాగే అదే జీవితం, అలాగే ఆర్థికంగా, అలాగే దీనస్థితిలో, ఎక్కడా కొంచెం కూడా అంటే ఏమి వస్త్రం లేక తిండి లేక ఆ లెవెల్స్ అలాగే ఉండిపోయారు. ఈయన మాత్రం చాలా డెవలప్ అయ్యాడు, చాలా డెవలప్ అయ్యాడు. ఇంకా ఎక్కడెక్కడో సేవలు స్థాపించారట. నాకు తెలియదు, అడుగుతానండి. ఆయనను దీవించిన దేవుడు ఆయన మాటలు శ్రద్ధగా వినే పిల్లల్ని దీవించడా అని అడిగాడు ఆయన. అన్యుడు మనలో మన మాట వినేవారికి వస్తుంది సహజంగానే. సేవకుడు గనుక దేవుడు ఇలా దీవించాడని ఒక మాటతో చెప్పి పక్కకి నోడు నొక్కించేయచ్చు. కానీ ఆయన చెప్పిన మాటలో సత్యం ఉంది కదా. లేఖనం తెలియకపోయినా నేను క్రీస్తు సంపూర్ణతలు ఎదుగుతూ, సంపూర్ణతలో ఉన్న ఆశీర్వాదాలు పొందుకుంటూ, సంపూర్ణతలో ఉన్న ఘనతను నేను అనుభవిస్తూ, ఆ క్రీస్తును అనుభవిస్తున్నటువంటి నేను ఆ క్రీస్తును సంఘానికి పరిచయం చేయకపోతే, సంఘానికి ఆ క్రీస్తు రూపం వచ్చేలాగా నేను ప్రయాసపడకపోతే, ఆ క్రీస్తు రూపం వచ్చేటటువంటి ప్రయత్నంలో అపవాది అడ్డుపడుతుంటే, రాత్రి పగలు ఉపవాసం ఉండి దైవజనుడు ప్రార్థన చేయకపోతే, ఆ క్రీస్తు సారూప్యతలకు వాళ్ళు వస్తూ అంతకంతకు వాళ్ళ యొక్క స్థాయి, వాళ్ళ యొక్క స్థితులు అంతకంతకు ఉన్నతం కాకపోతే, ఖచ్చితంగా లోకం ఇదే ప్రశ్నలు వేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇక ఈ విషయంలో మీరు ఎవరిని తప్పు పట్టొద్దు, ఇలాగట అలాగట అనుకోవద్దు. అలాగ అనుకోవటానికి కాదు నేను చెప్పింది. మనమందరము ఎలా ప్రారంభించాడు? నువ్వు ఇలాగ ఉండమ్మా, విశ్వాసగానే ఉండు, ఎప్పుడో పాకలోనే ఉండు, ఎప్పుడు అలాగ చిరిగిపోయిన బట్టలతో ఉండు, ఎప్పుడు అలాగా ఎండిపోయిన రొట్టెతో తిను, ఎప్పుడు అలాగా ఎవరు వాడుకుంటూ జీవించు. 20 సంవత్సరాలైనా పర్వాలేదు, దేవుడిని దీవిస్తే నీ పరలోకం. నేను మాత్రం డెవలప్ అయిపోతున్నా, నేను మాత్రం ఆస్తులు సంపాదించేసుకుంటున్నా, దేవుడు నన్ను దీవించాడు, విమానం కొనుక్కున్న సాక్ష్యాలు చెప్తుంటే చప్పట్లు కొట్టి ఏలు వేసి యూట్యూబ్లో లైక్లు ఎన్నెన్నో వచ్చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి పిల్లల సంగతి ఏంటి? తండ్రి మాత్రం డెవలప్ అయిపోతాడంటే పిల్లలు మాత్రం అడుక్కు తింటున్నారట. ఏంటి? వాట్ ఈస్ దిస్ సీక్రెట్ బిహైండ్ ఇట్? దేవుని కుటుంబం, దేవుడు దైవజనుని కాపరిగా, సువార్తికునిగా, ప్రవక్తగా, అపొస్తలుడిగా, సంఘక్షేమం. అపొస్తలుడి క్షేమం కాదట అక్కడ, సువార్తికుడి క్షేమం ఒకటే కాదక్కడ, ప్రవక్త క్షేమం ఒకటే కాదక్కడ, కాపరి క్షేమం ఒకటే కాదక్కడ. సంఘము క్షేమములు అంటే కాపరి కూడా క్షేమములు అన్నట్టే లెక్క.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే దైవజనులు, ఆత్మభారం కలిగిన దైవజనులు, ఆత్మావేశం కలిగిన దైవజనులు, ఆత్మ దర్శనం కలిగిన దైవజనులు ఒక్కొక్కసారి ఆత్మీయ సత్యాన్ని ఎక్కడ పట్టాలో దేవుడు అందించగా అక్కడ పట్టి వాక్యం చెప్తున్న దైవజనులు కేకలేసి చెప్తుంటారు, బ్రతిమలాడి చెప్తుంటారు. విమానాలు వస్తాయి అంటే పరుగులు బట్టి వెళ్ళిపోకండి. ఈ సంఘంలో దైవజనుడు ఇంత అయ్యాడంటే క్రీస్తట. ఆ సంఘంలోకి వెళ్తే నేను కూడా అలా విమానాలు కొనుక్కుంటాను. దైవజనుడు దేవుడు ఇంత దీవించాడట. ఆ సంఘానికి వెళ్తే నన్ను కూడా దేవుడు, సంఘానికి వెళితే కాదు, క్రీస్తులో నీలో ఎదుగుతూ ఉంటే, అంటే క్రీస్తును బట్టి నీలో విశ్వాసం కూడా ఎదుగుతూ ఉంటే దేవుడు దైవజనుని డెవలప్ చేసినట్టు అంతకన్నా డబల్ నిన్ను డెవలప్ చేస్తాడు. దేవుని మానికి స్తోత్రం. ఎస్, let us know the truth, let us realize the truth, let us understand the truth with the help of the Holy Spirit. ఆ పరిశుద్ధాత్మ సహాయంతో మనం అర్థం చేసుకుందాం, ఆ సత్యాన్ని మనం గుర్తెరుగుదాం. దైవజనుడు ఒక్కడే కోటీశ్వరుడా, దైవజనుడు ఒక్కడే ఏమేమోనా? మరి పిల్లలుగానే ఉండాలా, మురుగుజ్జులుగానే ఉండాలా, అడుక్కునే వాళ్ళుగానే ఉండాలా, ఆదరణ లేని వారుగానే ఉండాలా, అనాథలుగానే ఉండాలా, ఆ దైవజనుడి చుట్టూ కూడా కుక్క పిల్లలాగా తిరుగుతూనే ఉండాలా? వాళ్ళు కూడా క్రీస్తు రూపంలోకి రావాలి. వాళ్ళు కూడా క్రీస్తు అధికారం వెలిగిన వారే ఉండాలి. వాళ్ళు కూడా క్రీస్తు అభిషేకం పొందిన వారే ఉండాలి. వాళ్ళు కూడా క్రీస్తు ఆశీర్వాదాలని అనుభవించే వాళ్ళుగా తయారవ్వాలి. దేవునికి స్తోత్రం. అది సంఘం, అది దేవుని చిత్తం. ఇది సంఘ పరిచర్య. సంఘ క్షేమాభివృద్ధి కొరకు నా క్షేమం నేను చూసుకోవటం కాదు. నువ్వు నాకు ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు. నా క్షేమం కాదు, సంఘక్షేమం కొరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపొస్తలుడా, సంఘక్షేమం కొరకు దేవుడు నిన్న పొజిషన్లో పెట్టాడు. సువార్తి కూడా సంఘక్షేమం కొరకు దేవుడు నిన్న పొజిషన్లో పెట్టాడు. కాపరి దేవుడు సంఘక్షేమం కొరకు నిన్న పొజిషన్లో పెట్టాడు. సంఘక్షేమం అంటే ఏంటి? ఇల్లు వాకిళ్ళు కాదు, క్రీస్తు రూపం సంఘంలోకి రావాలి, క్రీస్తు రూపం విశ్వాసంలోకి రావాలి. ఆరోగ్యకరమైన బోధ, ఆరోగ్యకరమైన విశ్వాసం, ఆరోగ్యకరమైన విశ్వాసి. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ గురి, నా గురి, లోక సంబంధమైన ఆస్తులు, అంతస్తులు అవి ఎలాగో దేవుడిస్తాడు, ఇచ్చి తీరుతాడు, అందులో సందేహం లేదు. అవి మనకు అవసరమని దేవునికి తెలుసు. కానీ లేఖనం చెప్తుంది, సంఘమా, దేవుని బిడ్డ, నువ్వు కుడి చెయ్యగా ఉండు, ఎడమ చెయ్యగా ఉండు, కన్నుగా ఉండు, నువ్వు ముక్కుగా ఉండు, నువ్వు కాలుగా ఉండు. దేవుడు నేను కాలుగా చేశాడా? చెయ్యిగా ఉండొద్దు. ఉండటాన్ని నువ్వు ప్రయత్నం చెయ్యొద్దు. సంథింగ్ వెంట్ రాంగ్. కాలు చేసే పని కాలు చేయాలి, చెయ్యి చేసే పని చెయ్యి చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘము అవయవాలుగా కట్టబడతా ఉంది, క్రీస్తు అవయవాలుగా కట్టబడతా ఉంది. ఎవరి వరకు దేవుడు ఏ సామర్థ్యం ఇస్తాడో సామర్థ్యాన్ని క్రీస్తు క్షేమం కొరకు మనం ఉపయోగించినప్పుడు, సంఘమా, నువ్వు చెయ్యవైనను కాలువైనను నువ్వు క్రీస్తులో శరీరంలో భాగము. క్రీస్తు రక్తం నీలో ఉంది, క్రీస్తు పనిలో నీవు ఉన్నావు, క్రీస్తు ఆశీర్వాదాలు నీ సొంతం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. యేసు ప్రభుకి కన్నుగా నేనుంటా, యేసు ప్రభుకి జుట్టుగా నేనుంటా, యేసు ప్రభు పెదాలుగా నేనుంటా. ఒకవేళ అడిగితే, ఒకవేళ ఆశ ఉంటే, అలాంటి ప్రశ్నలు వేసుకుంటే, యేసు ప్రభు శరీరంలో ఏ భాగంగా ఉండాలనుకుంటున్నావు? ఫిజికల్గా చూడొద్దు, కానీ ఆలోచన చేయండి. యేసు ప్రభు శరీరంలో ఏ భాగంగా ఉంటే, అన్నిటికన్నా కన్ను మంచిది కదా. యేసు కనికరంతో చూచేవాడు, యేసు హృదయం, యేసు మనసు. ఇంకా చెప్పాలంటే, అంటే కన్ను తప్ప యేసు శరీరంలో ఇంక దేనికి విలువ లేదా? మన శరీరంలో అంటాం కాలి గోరు. నువ్వెంతరా కాలి గోరు అంటాడు ఒకడు. నువ్వెంతరా వెంట్రుక. నా వెంట్రుక. పెద్దోళ్ళదే మాట, చిన్నోళ్ళదే మాట. నువ్వెంతరా వెంట్రుక. నేను అంటాను, యేసు శరీరంలో కన్నుకి ఎంత వాల్యూ ఇస్తాడు యేసు, కాలి గోటికి అంత వాల్యూ ఇస్తాడు. ఆయన శరీరంలో భాగం అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొద్దివారు అని కానీ గొప్పవారని కానీ సంఘంలో ఏమీ భేదాలు లేవు. అందరూ ఆయన శరీరంలో విలువైన ఆయన సొత్తు. చప్పటి కూడా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏ సంఘానికి వెళ్ళాలి, ఏ చర్చికి వెళ్ళాలి, ఏ పాస్టర్ గారు వాక్యం వినాలి, ఏ పాస్టర్ గారు రమ్మంటున్నారు, ఏ పాస్టర్ గారు పొమ్మంటున్నారు, ఈ పాస్టర్లు సంఘము హడావడి లెక్కలు వేసుకోవడానికి మనకు కొన్ని అంకెలు ఉండొచ్చు, మనకు కొన్ని క్యాలిక్యులేటర్లు ఉండొచ్చు. ఆ క్యాలిక్యులేటర్ ప్రకారం ఈయన బెస్ట్ అని చెప్పేసి పద పరుగులు పెట్టు అని అనుకోవచ్చు. అది నిజమనుకోవచ్చు, నిజమే కావచ్చు. కానీ అల్టిమేట్గా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది ఈరోజు మనందరికీ? ఈవెన్ అపొస్తలుడైన పౌలు కూడా నేను పని ముగించేస్తాను, నేను పరిపూర్ణుడు అయిపోయాను అని అంటలేదు. ఒక చోట ఉంది కదా, ఇప్పటికే నేను అన్నీ సాధించేశాను,
నేను అలా తయారైపోయిన మాట చెప్పటం లేదు, ఇంకా నేను పొందవలసి ఉన్నదని పరిగెడుతున్నాను అంటున్నాడు పౌలు ఒక చోట. దేవుని మనకి స్తోత్రం. ఆ క్రీస్తు రూపం నాలో వచ్చే వరకు నేను ప్రసవేదన పడుతూనే ఉంటా. ఆ క్రీస్తు స్వరూపు నా బ్రతుకులో ఆ స్వభావపు తీరు వచ్చే వరకు నేను ప్రసవ వేదన పడుతూనే ఉంటా, ప్రయత్నం చేస్తూనే ఉంటా, ఇంకా ఇంకా శ్రద్ధలకు వెళ్ళిపోతూనే ఉంటా. నేను లోకపు రీతిగా తయారవటం కాదు, నేను క్రీస్తులాగా తయారవ్వాలి. క్రీస్తులాగా సేవకుడు ఉండాలి, క్రీస్తులాగా సేవ చేయాలి, క్రీస్తులాగా దేవుని పిల్లలను తయారు చేయాలి. దేవుని మనకి స్తోత్రం. కొంతమందిని అపొస్తలులుగా, కొంతమందిని ప్రవక్తలుగా, కొంతమందిని సువార్తికులుగా, కొంతమందిని కాపరులుగా, ఉపదేశకులుగా ఎందుకు నియమించాడు? క్రీస్తు శరీరం అనే సంఘము యొక్క క్షేమము, అభివృద్ధి. క్షేమము అంటే స్వస్థత అనుకోండి, ఆరోగ్యం, బలం, అది క్షేమానికి గుర్తు. తర్వాత ఏంటి? డెవలప్మెంట్. గ్రాఫ్ పైకి వెళ్ళాలి, కిందికి కాదు. ఆరోగ్యం ఉంటూ, బలం ఉంటూ, అవును కదా. తర్వాత ఏముండాలి? డెవలప్మెంట్. క్షేమము, అభివృద్ధి, స్వస్థత, సమృద్ధి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇందుకొరకు అపొస్తలులను దేవుడు పెట్టాడు, ఇందుకొరకు సువార్తికులను దేవుడు పెట్టాడు. మరలా చెప్తున్నాను, నీకు కాదు, వినేటటువంటి మీరు, నేను, అందరం కూడా ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఇది దేవుడు పెట్టిన నియమము, ఇది నియమము. ఎవరు ఇస్తే పదవి కాదు. ఎవరో నన్ను రెవరెండ్ పాల్ ప్రసాద్ గారిని గౌరవించవచ్చు, రెవరెండ్ అని అయిపోతానా? ఆ పదవిని బట్టి, వాళ్ళు ఇవ్వటాన్ని బట్టి, వేదిక మీద తీసుకొచ్చి దండేసి సాల్వ గప్పి మొత్తం మీడియా అంతట్లో ప్రకటించడాన్ని బట్టి అప్పటి నుంచి దేశం అంతా కూడా రెవరెండ్ అని నన్ను పిలవచ్చు. కానీ దేవుడు అంటాడు, నేను పిలవాలి నిన్ను, నేను పిలవాలి నిన్ను. దేవుని మనకి స్తోత్రం. నేను సన్మానించాలి నిన్ను, నేను ఘనపరచాలి నిన్ను. కొనుక్కుంటే వస్తాయి పదవులు, కొనుక్కుంటే వస్తున్నాయి డిగ్రీలు, కొనుక్కుంటే వస్తున్నాయి సన్మానాలు, కొనుక్కుంటే వస్తున్నాయి హోదాలు, కొనుక్కుంటే వస్తున్నాయి చర్చలు, కొనుక్కుంటే వస్తున్నాయి ఈ అపొస్తలుల కేటగిరీలు ఉన్నాయి. కొంతమంది, అందరూ అలా లేరు. కొంతమంది దేవుని భయంతో అలా స్థాయిలోకి వచ్చారు. దేవుని మనకి స్తోత్రం. నిజానికి ఈ హోదాలు ఇచ్చేవారు కమిటీలు కాదు, ఈ హోదాలు ఇచ్చేవారు ప్రభుత్వం కాదు, ఈ హోదాలు ఇచ్చేవారు ఐఏఎస్ ఆఫీసర్లు కాదు, ఈ హోదాలు ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ కాదు, స్టేట్ గవర్నమెంట్ కాదు. ఈ హోదాలు ఇచ్చేది యేసయ్య, ఈ హోదాలు ఇచ్చేది మహాదేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ప్రజల చేత ఎన్నిక చేయబడ్డాను, నా మాట వినండి మీసాలు తిప్పే వాళ్ళు లోకంలో ఉండొచ్చేమో, కానీ దేవుని చేత నేను ఎన్నిక చేయబడ్డాను. నేను మీసం తిప్పటానికి కాదు, సాత్వికత్వంతో యేసును చూపిస్తూ బ్రతకాలి. దేవుని మనకి స్తోత్రం. ఈ మాటలు మీరు వింటున్నా, నేను వింటున్నా శ్రద్ధగా. నేను ఇంకా డెవలప్ అవ్వాలి, ఉన్న స్థితి నుంచి నేను ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా డెవలప్ అవ్వాలి. చెట్టు ఎదగటానికి ఒక స్థాయి ఉంటుంది, తర్వాత ఎదగదు, అవును కదా. మనిషి ఎదగటానికి ఒక స్థాయి ఉంటుంది, ఇంకా తర్వాత ఎదగడు. ధనవంతుడు అవ్వటానికి స్థాయి లేవులేండి. చచ్చే వరకు పోరాడుతూనే ఉంటాడు, చచ్చే వరకు అబద్ధాలు ఆడుతూనే ఉంటాడు, చచ్చే వరకు కూడా. ఏమండి, గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు బేరిస్తే దాదాపు నెల రోజులు కాలుతాయేమో ఆ నోట్ల కట్టలు. అంత డబ్బు ఉన్నవాడు కూడా ₹1 కోసం కక్కుర్తి పడతాడు. ఇంకా కావాలి, ఇంకా కావాలి. క్రీస్తుకి ఇచ్చిన వరం, క్రీస్తులో ఉన్న వారికి దేవుడిచ్చిన వరం, అది లోకానికి ఎక్కడా లేదు. అసలు మనుషులు అది ఉండదు. కానీ క్రీస్తులోకి రాగానే మనిషికి శాంతి సమాధానంతో పాటు క్రీస్తులు ఎదుగుతుండగా ఆ ఎదుగుదలను బట్టి క్రీస్తు ఇచ్చే అద్భుతమైన వరం ఏంటంటే తృప్తి, సాటిస్ఫాక్షన్. దేవుడిచ్చిన దానితో తృప్తి. ఇంకా ఇస్తే స్తోత్రం. ఆప్ చేశాడా? స్తోత్రం. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. ఒక్క నిమిషం అలాగే తల వంచుదాం. మరి 3 నిమిషాల్లో వెళ్ళిపోదాం. దేవుడు మాట్లాడుతున్నాడు, వాక్యం మాట్లాడుతోంది నాతో, నీతో. ఇక్కడ పౌలు అంటున్నాడు, సంఘమా, 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 దేవుని బిడ్డ, శతిరియో క్రీస్తు యేసు. మనమందరము హోలీ, హోలీ, హోలీ. అక్కా, చెల్లి, అమ్మా, అయ్యా, తల్లి, తండ్రి, సహోదరుడు, సహోదరి, దేవుడు మనమందరము కూడా
ఆయన కుమారుని రూపంలోనికి రావాలట. ఆ సంపూర్ణతను మనం సంపాదించుకోవాలట. ఆ సంపాదించుకునే సామర్థ్యం కూడా ఆయనే ఇస్తాడట. అవును, ఇదిగో యేసు, నన్ను మార్చు, నన్ను మలుచు, నన్ను చెక్కు తండ్రి, నీ చిత్తం క్రీస్తు రూపం వచ్చే వరకు నేను ఎదగాలి. అయితే ఈ రోజు నుంచి నాకు ఆ ఎదుగుదల ముందు కావాలి. లోక సంబంధంగా ఎదుగుదల నాకు తర్వాత, లోకరీతిగా ఎదుగుదల తర్వాత. లోకస్తును ఇలాగ ఉన్నావేంటి అని అన్నా సరే నాకేం పర్వాలేదు. ఫస్ట్ ప్రయారిటీ నా జీవితంలో క్రీస్తు రూపము పొందుకోవటంలో నేను ఎదగాలి, సాత్వికత్వంలో నేను ఎదగాలి, సమాధాన పట్టులో ఎదగాలి, ప్రేమలో నేను ఎదగాలి, దీనికి శాంతంలో నేను ఎదగాలి. యేసుక్రీస్తు రూపం సంపూర్ణంగా వచ్చేలాగునా వినయములో నేను ఎదగాలి, విధేయతలో నేను ఎదగాలి, లోబడుటలో నేను ఎదగాలి, దీనుడనై ఉండుటలో నేను ఎదగాలి. తండ్రి ఆత్మ అపొస్తలులు పెట్టింది, సువార్తికులు పెట్టింది, ప్రవక్తలను ఉంచింది, కాపలను ఉంచింది, ఉపదేశం చేసేవారిని నియమించింది, నియమాలు చెప్పటానికి. నీవు అపాయింట్ చేసింది, నువ్వు నియమించింది నియమాలు చెప్పటానికి. ఆ నియమాలు చెప్పి నీ శరీరంలో అవయములైన విశ్వాసులను, సంఘములను ఒక సార్వత్రిక సంఘముగా తయారు చేయటానికి. నియమాలు లేవు సంఘాలు, నిబంధనలు లేవు సంఘాలు. అల్లరి ఎక్కువ, ఆనందం అని పేరు, ఉత్సాహం ఎక్కువ, సంతోషం అని పేరు. ఓ గాడ్, నీ రూపం నాలోనికి రావాలి. అది కేవలము శరీర సంబంధమైన రూపం కాదు. వినయం అది నీ రూపం, దీనత్వం అది నీ రూపం, సాత్వికత్వం అది నీ రూపం, శాంతం అది నీ రూపం, ప్రేమ అది నీ రూపం, దయా జాలి కనికరం అది నీ రూపం, అది నీ రూపం. దేవా, ఈరోజు మేమందరము పరిశుద్ధాత్మ మీరు సంచారం చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా మేఘములుగా ఆవరిస్తుండగా, కోడి తన పిల్లలను రెక్కల చాటి దగ్గర తీసుకున్నట్టుగా ఈ మధ్యాహ్నం ఈ వాక్యం ద్వారా, ఈ సత్యం ద్వారా మమ్మల్ని దగ్గరికి తీసుకుంటూ, నా పిల్లలారా మీరందరూ ఇలా తయారవ్వాలని చెప్తున్న ఈ సందర్భాన్ని బట్టి మేమందరము దేవా నీ రూపములోనికి మలచబడుట కొరకు మేము శ్రద్ధ కలిగి ఉంటాం, ఆసక్తి కలిగి ఉంటాం, ఆశ కలిగి ఉంటాం. ఐక్యతను కాపాడుకోవటానికి ప్రాణమైన ఇస్తాం తండ్రి. మమ్మల్ని ఒక కుటుంబంగా చేశావు, నీ శరీరంలో అవయవాలుగా మమ్మల్ని పెట్టుకున్నావు. ఎక్కడ పుట్టామో, ఎక్కడ పెరిగామో, ఎలాంటి బ్రతుకులు బ్రతికామో, రక్షణ పొందగానే నీకు పిల్లలమైపోయాం. ఇదిగో ఈ సంఘములో నీ చేత అంటు కట్టబడిన ద్రాక్ష తీగలమైపోయాం. ఇది నువ్వు చేసిన పని, ఇది నువ్వు చేసిన కార్యం. సంఘమునకు దేవుడు ఆత్మలను జత చేస్తుండగా సంఘము దినదినము వర్ధిల్లి విస్తరించుచుండెను. దేవుని పట్ల భయభక్తులు ఉన్న లేఖనం మాకు జ్ఞాపకం వస్తూ ఉంది తండ్రి. కనుక సంఘం ఎంత పెద్దదైందని ఇది ప్రాముఖ్యం కాదు. సంఘములో క్రీస్తు రూపం ఎంతవరకు వస్తూ ఉంది. క్రీస్తు స్వరూపంలో ఎదుగుటకు వినయంలో, విధేయతలో, సాత్వికత్వంలో, దీర్ఘశాంతంలో, ప్రేమలో, సమాధాన పట్టంలో దేవా అలాగుండుటకు సహాయం చేయండి. యేసు నామములో నీ పాదాలు పెట్టి ఇదే మా ఆకలిగా, ఇదే మా తలంపుగా ఉంచమని అడుగుచున్నాం. నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా, నీతోనే ఉండుటయే. ఎస్ లార్డ్, యేసయ్యా, హృదయ తపనయ్యా, నా హృదయ తపనయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.